అంటే నా ఫ్రెండ్ నాతో ఒక వ్యక్తి మాట్లాడుతూ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2029లో అని అన్నాడు. ఇది ఎంతవరకు నిజం? మీకుందా ఆస్పిరేషన్? మీరు అన్నట్టు 2029లో నా టార్గెట్ ఒకటే. ఈ డిబేట్స్కి వెళ్ళి మీరు చూపించినంత ఇంపార్టెన్స్ మీరు ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ స్పోక్స్ పర్సన్గా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పరండి? బోర్గడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి వీళ్ళిద్దరిని మీరు ఓన్ చేసుకున్నారా, డిజోన్ చేసుకున్నారా? బోరగడ్డ అనిల్ అసలు మా పార్టీ కాదు, మా పార్టీ మెంబరు కాదు. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0. అయ్యన్న పాత్రుడు మహిళా హోంమంత్రిని సంభాషలో సంకనాకమని మాట్లాడాడు. మీ అమ్మగారిని బండబూతులు తిట్టించిన వాళ్ళని వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు 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 అంట దేక్కుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర అదేదో బానిసలాగా బతుకుతున్నావు కదా, ఇది నీ బతుకు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీరేమంటారు? జీవితంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు, కనీసం ముష్టయ్య అని చెప్పి 3 పార్టీలు కలిపి అడుక్కుంటే ఎమ్మెల్యే పదవి వచ్చినటువంటి బతుకులు మావి కాదు. మీ ఉద్దేశం ఏంటి ఈ రెడ్ బుక్ మీద? రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క అంటాను. ఆ పిచ్చి కుక్కని మా మీద వదిలాడు ఇవాళ. అలానే రేపొద్దున జనసేనల మీద కూడా వదులుతారు. అలాంటి పిచ్చుకుని మీరు కూడా వదిలినట్టున్నారు కదా రఘురామకృష్ణరాజు గారి మీద. సార్ మేము వదిలితే ఈరోజు వాళ్ళు అసలు ఉండరు. మేము వదిలితే ఈరోజు వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. అసలు ఈ కొత్తగా వచ్చే సోషల్ మీడియా చట్టం వల్ల మీ పార్టీ వాళ్ళు కానీ మీరైనా సరే ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? 14 రోజులే కదా సార్ రిమాండ్. మళ్ళీ అయితే ఇంకో 14 రోజులు వేస్తారు, లేకపోతే ఇంకో 14 వేస్తారు. తర్వాత ఏముంది? ఈలోపు మీ అందరికి కూడా రఘురామకృష్ణరాజు గారు వచ్చినట్టు ఎడిమో వస్తే చెప్పులు తీసుకొని ఒక్కొక్క నా డాచుల్ని. సుగాలి ప్రీతి విషయం మీద మీరు అబ్జర్వ్ చేశారు కదా, వాట్ ఈస్ యువర్ కామెంట్ అని? ఆ తల్లికి న్యాయం జరగదు. ఎట్లా చెప్తున్నారు? జరగదు అంటున్నా. అంటే సుగాలి ప్రీతినేమో తెలుగుదేశం వాళ్ళు చంపేశారు, ఇప్పుడు వాళ్ళ తల్లిని వీళ్ళు చంపేస్తారు వెళ్తే. మీ పార్టీ మీద 2-3 పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినట్టున్నారు వైసీపీ పార్టీ ఆఫీస్ మీద. రప్ప అంటే అరెస్ట్ చేసినప్పుడు పండ పెడతా నా డాషులారా అన్నప్పుడు ఎస్పీ వచ్చి రిక్వెస్ట్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు నాకు విపరీతమైన ఫ్యాక్షనిస్టు అది ఇది అని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయితే ఈ మాటలు ఎవడన్నా మాట్లాడే సైకో నిన్ను చెప్పులు తీసుకొని అంతా. జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్గా ప్రొజెక్ట్ చేస్తూ హిందూ ఓట్ కన్సాలిడేట్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు 2024 నుంచి అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల నుంచి ఆయన మొదలుపెట్టాడు. పవన్ కళ్యాణ్ హిందూ కాదు కదా. ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకొని మళ్ళీ హిందూ మతంలోకి ఎప్పుడు మారాడు? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నాడా? పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నాను నేను. అంటే అందరూ అట్లానే కంటారు అనుకోండి. హిందూ మతంలో అదే ఉంది. పిల్లల్ని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోమని హిందూ మతంలో రాశారా? సనాతన ధర్మంలో రాశారా? 15 నెలల చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏందని సింపుల్గా మనం చెప్పాలంటే పాలిచ్చి ఆవును వదిలేసి ఎగిరి 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 తన్నేటటువంటి దున్నపోతుల కూటమి అధికారంలో ఉందని చెప్పాలి. చంద్రబాబుని ఓన్ చేసుకొని మీ వాళ్ళంతా ఎక్కువ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మీరు ఓన్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఈ మ్యూచువల్ ఇది ఉందా? కృష్ణ గారి బర్త్డే అప్పుడు పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు కూడా వేసి ఉన్నాయి, మీరు చూస్తుంటారు. ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? రావాలి జగన్, కావాలి జగన్. టుడే వీ హ్యావ్ అ స్పెషల్ గెస్ట్ అని ఎందుకంటున్నానంటే ఇప్పటిదాకా మనము ఎక్స్ మినిస్టర్స్, ఎక్స్ ఎమ్మెల్యేలు ఇట్లా చేశాం కదా. యాక్చువల్లీ హీఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఎక్కువగా డిబేట్లలో మీరు చూసుంటారు, ఒంటి చేత్తో వైఎస్ఆర్సీపీకి సంబంధించి గళాన్ని వినిపిస్తూనే ఎదుటి వాళ్ళకి ఊపిరాడకుండా కొద్దిగా అనర్గళంగా వితౌట్ అబ్యూజెస్ బూతులు తిట్టకుండా ఎదుటి వాళ్ళని కించపరచకుండా గట్టిగా కొట్టినట్టే మాట్లాడే వ్యక్తి వెంకటరెడ్డి గారు. సో హీఈస్ విత్ అస్, ద అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆన్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ నేనే పిలిచి మరీ ఆయన్ని చేస్తున్నాను, బికాజ్ ఐ జస్ట్ వాంటెడ్ టు హ్యావ్ అ జనరల్ డిస్కషన్. అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ ఈస్ ద రీజన్ దట్ హీ ఈస్ బీయింగ్ అగ్రెసివ్ బట్ నాట్ అబ్యూజివ్, ఏంటి వాట్ ఈస్ మేకింగ్ డిఫరెన్స్ అనేది. ఆయన ఏం డిఫరెన్స్ ఆయన క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాడు ఇట్లా చేసి? అంటే అగ్రెసివ్గా వెళ్తాడు మీరు అబ్జర్వ్ చేస్తే, బట్ అబ్యూజివ్గా ఉండడు.
చాలా టెక్నికల్గా తెలివిగా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు. సో టుడే వీ హ్యావ్ హెమ్. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? నమస్తే అన్న, బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే సారీ టు వెంకటరెడ్డి గారు, ఎందుకంటే వీ హ్యాడ్ అ పాడ్కాస్ట్ అర్లియర్, కొన్ని రోజుల ముందు పాడ్కాస్ట్ చేశాము. దాట్ వెంట్ కొద్దిగా ఒక చిన్న ఎడిటింగ్ ఫ్లా వల్ల కాపీ పేస్ట్ చేసే టైంలో అది ఒక ఫైల్ ఎగిరిపోవడం జరిగింది. సో ఐ రిక్వెస్టెడ్ హిమ్ టు కమ్ అగైన్ సో దట్ మళ్ళీ ఒకసారి చేద్దామన్నారు. అంటే చాలా పాపం ఏమి అనుకుంటా మళ్ళీ ఈ టైం కేటాయించి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు సే సారీ. సారీ ఏం లేదన్న, ఎందుకంటే చిన్న చిన్న జరుగుతూ ఉంటుంది. సో యా, ఫస్ట్ క్వశ్చన్ అన్న, నాకు తెలిసి అంటే నా ఫ్రెండ్ నాతో ఒక వ్యక్తి మాట్లాడుతూ వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యే టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 2029లో అని అన్నాడు. ఇది ఎంతవరకు నిజం? మీకుందా ఆస్పిరేషను? సో ఇప్పుడు నేను ప్రజెంట్ ఏదైతే నాకు వచ్చినట్టు నేను ఉన్నటువంటి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్. ఓకే, ఏ నియోజకవర్గం? వేమూరు. ఓకే. సో పొలిటికల్లో ఖచ్చితంగా టార్గెట్ ఉంటుంది కదా, మనం ఇంతకంటే పైకి ఎదగాలనుకుంటాం కానీ ఎప్పుడు కింద ఉండకూడదు అనుకోం కదా. సో మనం ఇప్పుడు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొట్టమొదట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తాను, అంటే సేవాదళ జనరల్ సెక్రటరీ. అది ఒక వింగ్ పార్టీలో. దాని తర్వాత మెయిన్ బాడీలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తాను, అంటే రాష్ట్ర సంయుక్త కార్యదర్శి. ఓకే. దాని తర్వాత ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నా. సో ఖచ్చితంగా ఉంటుంది కదా ఆలోచన, ఎందుకంటే ముందుకు వెళ్ళాలనుకుంటాను తప్ప వెనక్కి వెళ్ళాలని ఎవరు అనుకోరు కదా. కాకపోతే ఇప్పుడు అవకాశం ఇప్పుడు రేపు రాకపోవచ్చు, ఆ నెక్స్ట్ రావచ్చేమో. సో అల్టిమేట్గా అది ఒక్కటే అని కాదు కదా టార్గెట్. సో పొలిటికల్గా పైకి ఎదగాలని అనుకుంటాం కాబట్టి సరే ఎవరో అనుకోవచ్చు. మేబీ డీలిమిటేషన్ మీద మీకు ఒక హోప్ ఉంది అయితే, సింపుల్ గా చెప్పాలి. డీలిమిటేషన్ అవ్వాలనే కోరుకుంటాం కదా, ఎందుకంటే అంటే పొలిటికల్ గా ఉండే వాళ్ళందరికీ డీలిమిటేషన్ అయితే సీట్లు పెరుగుతాయి. అంటే నేననే కాదు, అలాగే చాలా మంది కూడా కోరుకుంటారు కదా. ప్రజెంట్ అయితే మీరు అన్నట్టు 2029లో నా టార్గెట్ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. దానికోసం ఇప్పుడు నేను ఎలా బలంగా వాయిస్ వినిపిస్తున్నానో మరొక 3.5 ఏళ్ళు కూడా అలానే బలంగా ఖచ్చితంగా వినిపిస్తాను. నాకు ఏ పదవుల మీద ఆశతో అయితే నేను పనిచేయట్లా. ఇంతవరకు అయితే క్లియర్గా ఉన్నా, క్లారిటీగా ఉన్నా. వచ్చినా రాకపోయినా నాకు 2029 కాదు 34 తర్వాత పదవి రాకపోయినా కూడా సో జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలానే పనిచేస్తా. ఏ పదవి ఇచ్చినా, ఒకవేళ ఇప్పుడు నేను అధికార ప్రతినిధిగా తీసేద్దాం అనుకుంటున్నాం వెంకటరెడ్డి, నీ ప్లేస్లో ఇంకోళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాం, నువ్వు కొన్నాళ్ళు పార్టీ కార్యకర్తగా పనిచేయాలి అని అంటే డెఫినెట్గా ఏ పదవి లేకుండా కార్యకర్తగానే పనిచేస్తా. నేను తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, జనసేన కావచ్చు, స్పోక్స్ పర్సన్ చూస్తూ ఉంటాం కదా డిబేట్స్లో కానీ, ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ అబ్యూజివ్గా మాట్లాడిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని, జనసేన వాళ్ళని, అట్ ద సేమ్ టైం వైసీపీ వాళ్ళని కూడా చూశాను. మనం బోసడీకే దగ్గర నుంచి అన్నీ వింటానే ఉన్నాం, ఒకటి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అబ్యూజర్స్ ఉన్నారు. నేను మీలో అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మీరు అబ్యూజ్ చేయరు కానీ కన్స్ట్రక్టివ్గా వెళ్తూనే ఎదుటి వాళ్ళని మాట్లాడనీయకుండా ఇది చేస్తూ ఉంటారు. అంటే దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ ఇన్ యూ ఇన్ ఫస్ట్ ప్లేస్. నేను అది చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఈ డిబేట్స్కి వెళ్ళి మీరు చూపించినంత ఇంపార్టెన్సు మీరు ఇష్యూస్ని అడ్రస్ చేస్తూ స్పోక్స్ పర్సన్గా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు చెప్పరు? అంటే పార్టీ నుంచి ఆర్డర్స్ కోసం వెయిటింగా, లేకపోతే మీకంటూ ఒక పర్టికులర్ లైన్ ఏదైనా ఉంటుందా? లేదు, పార్టీ ప్రెస్ మీట్కి మనం ఎప్పుడు అడిగినా అవకాశం ఇస్తారు, దాంట్లో నో డౌట్. బట్ నేను ఎక్కువ స్టేయింగ్ ఇన్ హైదరాబాద్. సో ప్రెస్ మీట్ పెట్టాలంటే తాడేపల్లి వెళ్ళినప్పుడు పెడతా ప్రెస్ మీట్. సో పార్టీ ఆఫీస్లో మనం ప్రెస్ మీట్ పెడితే ఆ ఇంపాక్ట్ వేరు ఉంటుంది, ఎక్కడో పెడితే వేరు ఉంటుంది. సో మనం రోజుగా డిబేట్స్ ఇవే సరిపోతూ ఉంటుంది. రెండోది, నేను ప్రతిరోజు దాదాపుగా ఒక 5 నెలలు దాటిపోయింది, ప్రతిరోజు 2 దినపత్రికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శనిలాగా పట్టుకుని ఏదైతే ఉన్నాయో ఆ దినపత్రికల్లో రోజు ఎలాంటి నీచమైన వార్తలు రాసి ప్రజల మెదడులోకి ఒక విషయాన్ని ఎక్కిస్తున్నారు. దాని మీద ప్రతిరోజు ఉదయం మార్నింగ్ పేపర్ల మీద అనాలిసిస్ చేస్తూ ఉంటాను. సాక్షి కదా, సాక్షిలో ఏమన్నా నిజంగా తప్పు వచ్చింది అనుకోండి, అవతల క్వశ్చన్ చేయొచ్చు, వాళ్ళకి రైట్ ఉంటుంది కదా. సో నా పాయింట్ ఏంటంటే, మీరు వాళ్ళని ఎట్లా అయితే అనుకుంటున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని అనుకుంటారు కదా. వాళ్ళు అనుకుంటే వాళ్ళని సాక్షిలో ఇదిగో తప్పు వచ్చింది వస్తే దాన్ని వాళ్ళని ఎండగట్టమనండి, ఎవరు వద్దన్నారు దానికి. నేనే సాక్షికి అధికార ప్రతినిధి కాదుగా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతినిధి. సో మా పార్టీకి బద్ధ శత్రువులు ఆ 2 పత్రికలు. సో 3 రాజకీయ పార్టీల కూటమితో పాటు ఆ 2 పత్రికలు నిరంతరం విషయం జిమ్ముతూ ఉంటాయి, కొన్ని ఛానల్స్ కూడా జిమ్ముతూ ఉంటాయి, మీకు తెలుసు. సో దాంట్లో నేను ఆ 2 పత్రికలు ఖచ్చితంగా ఏదైతే మా మీద బురదేస్తా ఉన్నారో, సో రాష్ట్రాన్ని నాశనం చేయాలని తలంతో ఎలా వెళ్తున్నారో దాని మీద ఖచ్చితంగా ఎండగడతా. సో నేను ఒక డ్యూటీ పెట్టుకున్నా, సో ఖచ్చితంగా దాన్ని చేస్తాను. మీరు అన్నట్టు ప్రెస్ మీట్ నేను వెళ్ళి అడిగితే ఖచ్చితంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తారు, దానికి నాకు అవకాశం ఎప్పుడు ఉంది.
కానీ మీరు హైదరాబాద్ ఉంటారు కాబట్టి మీరు దానికి దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ ఉంటే నేను ఎప్పుడు వారంలో ఒక రోజు 2 రోజుల్లో వెళ్తా. ఆ టైంలో ఇష్యూస్ ఉండాలి కదా, మనం ఏదో పెట్టమని కాదు కదా. సో పార్టీ అయితే దానికి ఎప్పుడు 100% సపోర్ట్. ఇక అపార్ట్ ఫ్రమ్ దిస్ కాంటెక్స్ట్, మీరు అంటే అబ్యూజెస్ గురించి వాటి గురించి నేను మాట్లాడాను కాబట్టి చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు చెప్పుకుంటామో అట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కూడా చాలా కారణాలు చెప్పుకుంటాం. అంటే ఈవీఎం మ్యానిపులేషన్, ఓట్ చోరీ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే స్వయంకృత అపరాధాల్లో చాలా ప్రామినెంట్గా వినిపించిన ఇనీషియల్ కామెంట్స్ ఏంటి అంటే అబ్యూజెస్ బై హూమ్, ఎవరు? బోరగడ్డ అనిల్ కుమార్, శ్రీరెడ్డి, వీళ్ళిద్దరూ మళ్ళీ దాంతోపాటు ఇంకొంతమంది సోషల్ మీడియా అబ్యూజర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్తాను నేను. వీళ్ళిద్దరిని మీరు ఓన్ చేసుకున్నారా, డిజోన్ చేసుకున్నారా? ఫస్ట్ క్వశ్చన్. అంటే 2-3 ఉన్నాయి, మీరు ఒకేసారి ఆన్సర్ చేయండి. కారణం ఏంటంటే మిమ్మల్ని అడగటానికి, బోరగడ్డ అనిల్ కుమార్ ఓపెన్గా ఆడియో కాల్స్, అంటే కాల్స్ ఓపెన్గా ఉన్నాయి, అతని కాల్ చేసి, నేను అతని మీద కూడా వీడియోస్ చేయడం జరిగింది చాలాసార్లు. పవన్ కళ్యాణ్ గారి భార్యని పిల్లల్ని ఎస్పెషల్లీ చాలా దారుణంగా మాట్లాడాడు. రైట్, చాలా దారుణంగా మాట్లాడాడు. అప్పుడు కూడా నేను వీడియో చేయడం జరిగింది ఆ టైంలో. ఏంటి ఎవడో అసలు వైఎస్ఆర్సీపీ అంట, జగన్ గారు ఎందుకు రెస్పాండ్ అవ్వరు సార్? అట్లీస్ట్ మీ పార్టీ నుంచి అన్న రెస్పాండ్ అవ్వమని చెప్పండి. బికాజ్ హీఈస్ క్లెయిమింగ్ దట్ హీఈస్ ఇన్ యువర్, అంటే నా బంధువులు ఇతను అని. అతను వేరే పార్టీ చెప్పినా సరే అన్అఫీషియల్గా నేను ఈ పార్టీలో ఉన్నానని చెప్పి ఆయన ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. మీరు ఇలాంటి వాళ్ళని ఖండించకపోవటం వల్ల మీకు చాలా తీవ్రంగా నష్టం జరిగింది అని నా అభిప్రాయం. మీరేమంటారు సార్? మాకు సంబంధం లేనటువంటి అంశాలని మాకు అంటగట్టడం వల్ల కొంత నష్టం జరిగిన మాట వాస్తవం మీరు అన్నట్టుగా. అంటే రియాక్ట్ కావాలిగా. దాంట్లో చెప్తాను, బోరగడ్డ అనిల్ అసలు మా పార్టీ కాదు, మా పార్టీ మెంబరు కాదు. అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 0 సంబంధమే లేదు. అతనికి మనకు 0% సంబంధాలు. సో అతనికి సంబంధం లేకపోయినా అతను ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ఏదో ఉన్నట్టుగానో ఇంకోటి చెప్పుకోవడం వల్ల కొంత డ్యామేజ్. కానీ మేము డిబేట్లో ఆ రోజు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు నేను ఇదే ప్లాట్ఫామ్స్ అన్నిట్లో, అంటే మాకు వ్యతిరేకమైనటువంటి మీడియాలో, జనసేన మీడియాలుగా ముద్రపడినటువంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో అంశాలు వచ్చినప్పుడు కూడా బోరగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదని క్లియర్గా చెప్పాం. కాదు మీరు అన్నట్టుగా పార్టీ నుంచి ఒక ప్రకటన, అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చి ఉంటే బాగుండేది. కొన్ని ఏంటంటే సార్, ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని నడపాలి, పార్టీ నడపాలి, 2 బడ్డలు ఉంటాయి. దీంట్లో కొన్ని అంశాలు ఏంటంటే పైదాకా జగన్ గారి దృష్టికి రాకపోవటము. సో కింద ఏం జరుగుతుంది అనేది, ఇప్పుడు కింద టీవీలో ఏమొస్తున్నాయి, ఈ రెగ్యులర్గా ఏ సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారు అనేది అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రాకపోవచ్చు. పార్టీ నాయకులు అనేక ప్లాట్ఫామ్లో అతనికి మాకు సంబంధం లేదని చెప్పారు. అంటే మీరు పాత వీడియోలు కూడా ఉంటాయి కాబట్టి మీకు పంపిస్తాను. నేను ఇదే 99 టీవీ, ఇదే ప్రైమ్ 9లో కూర్చొని నేను డిబేట్లో చెప్పాను, బోరగడ్డ అనిల్ మాట్లాడటం తప్పు, మీరు అతని మీద కేసులు పెట్టండి, పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా వెళ్ళి డీజీపీ గారిని కలవమని చెప్పాను నేను. మరి ఎందుకు కలవాల పవన్ కళ్యాణ్? అసలు ఎందుకు తీసుకోవట్లా? ముఖ్యమంత్రి నా బంధువు అని చెప్తే, సార్ అతను బంధువు అని మాకు ఎక్కడ మీడియాలో కానీ ఎక్కడ చెప్పలేదు. ఎవరెవరికో పర్సనల్గా చెప్పుకోండి వచ్చాం. నేను జగన్ గారికి బంధువు, నేను వైఎస్ఆర్సీపీ అని చెప్పలేదు. నేను వైఎస్ఆర్సీపీ కాదని ఆయన చెప్పాడు. నేను పార్టీకి సంబంధించి అధ్యక్షుడు అని చెప్పాడు అతనే. సో ఏదో కాతే ఒక పేపర్లోనో ఒక టీవీలోనో ఏదో ఆ చెప్పేటప్పుడు కొంతమంది ఫ్లోలో తప్పు ఇస్తారు కదా, అట్లా దాన్ని చూసి వైఎస్ఆర్సీపీ నాయకుడు కార్యకర్త అని చెప్పి వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. సో మరి నేను ఆ రోజు కూడా పవన్ కళ్యాణ్, మేము ఇదే అడిగాం, పవన్ కళ్యాణ్ గారు మీ భార్య గారిని ఇలా తిడితే అది 100% తప్పాలంటే చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లలు మరి మీరు డీజీపీ గారిని కలవచ్చు కదా. మీరు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు, మంగళగిరిలోనే కదా డీజీపీ గారి కార్యాలయం. మరి వెళ్ళి అతని మీద చర్యలు తీసుకోమని ఒకరోజు కూడా ఎందుకు అడగల? అంటే రాజకీయంగా దాన్ని ఇంకా మీరు వాడుకోవచ్చులే. లేదు, నేను ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు మా పిల్లల్ని తిట్టారని, బయట మా వాళ్ళ మదర్ని తిట్టారని చెప్పి ఇంతకుముందు వాడారు. ఆయన ఎక్కడ ఎలా వాడాలో చంద్రబాబు నాయుడు డైరెక్షన్ ప్రకారం వాడతాడు. మరి అదే తల్లిని తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు కాలబేరానికి వెళ్ళాడు ఇవాళ? అదే తల్లిని తిట్టించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే అలాగా అన్నటువంటి వాళ్ళని సార్ నేను బాలయ్య, అందరూ నన్ను బాలయ్య అని పిలవమంటారండి, కానీ నేను బాలకృష్ణ సారు అంట, లోకేష్ సారు అంట, రేపు దేవాంశుని కూడా సారు అంట. గట్టంటల గురించి అన్నాడు కదా, బాలయ్య సార్ అన్నప్పుడు దేవాంశం సార్ అంటలో తప్పే ఉంది ఆయన అంటాడు కూడా. అంటే బాలయ్య బాబుని సార్ అంటే నేను ఎక్కడన్నారు? మీరు అక్కడ తమన్ ఒక మ్యూజికల్ నైట్ జరిగింది కదా బెదవాడలో. అప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్. కరెక్ట్. అదే తెల్లారి జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళాడు, గుర్తుందో? కరెక్ట్. అప్పుడు ఆయన మీద కేసు పెట్టారు, వెళ్ళాడు అని చెప్పి. అదే ఆ మ్యూజికల్ నైట్ రోజు పవన్ కళ్యాణ్ స్వయంగా మీటింగ్, నాకు బాలయ్య అంటే చాలా ఇష్టము, సో బాలయ్యని అందరూ బాలయ్య అని పిలవమంటారు, కానీ బాలకృష్ణ గారిని నేను సారు అని పిలుస్తాను, నేను అంత గౌరవిస్తాను అన్నాడు. మరి నిన్ను నీ పార్టీని అలగా పార్టీ అంది అదే బాలకృష్ణే కదా. సో అంటే నీకు ఎట్లా అవసరమైతే అలా.
సో దీన్ని కూడా మరి నువ్వు ఆ రోజు బోరగడ్డ అనిల్ దాని మీద యాక్షన్ తీసుకోమని ఎందుకు వెళ్ళాలా, మీరు డీజీపీ గారిని ఎందుకు గెలవలా? సో మీరు అన్న ఇంకోటి శ్రీరెడ్డి అంశం. సార్ శ్రీరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ అయి ఉండొచ్చు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెంబర్ కాదు, ఏ విధమైనటువంటి పదవులు కానీ మెంబర్షిప్ కానీ లేదు. సో అన్నీ మాకు అంటగట్టేసి ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినా తప్పే. మరి అంతకంటే దారుణంగా మాట్లాడారు కదన్న. సాక్షాత్తు ప్రస్తుతం ఉన్నటువంటి స్పీకర్ అప్పుడు మా ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నాడు అయ్యన్న పాత్రుడు, మహిళా హోంమంత్రిని సంభాషలో సంకనాకమని మాట్లాడాడు. మరి వీళ్ళందరూ మాట్లాడి అవేవో చాగంటి ప్రవచనాలు వీళ్ళు మాట్లాడుతుంటే రెండూ తప్పే. అది నేను మళ్ళీ చెబుతున్నా, మా వాళ్ళు మాట్లాడినా తప్పే, వాళ్ళు మాట్లాడినా తప్పే. కానీ దాన్ని ఎవరు స్టార్ట్ చేసింది? 2014-19 అధికారంలోకి వచ్చినాక అసెంబ్లీలో సాక్షాత్తు బోండావమా అరే నా కొడక పాతేస్తా, ఇదే కదా మాట్లాడిన అక్కడి నుంచి కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కొడాలి నాని గారి దగ్గర మైక్ లేదులేండి, ఉంటే ఆయన మాట్లాడు వినిపించేది. ఇటువైపు అటువైపు ఉంది కొడాలి నాని గారు కదన్నా. ఇప్పుడు మనం పొలిటికల్లో ఉన్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి స్వభావం ఉంటుంది. ఇప్పుడు మీరు నన్ను 2 సార్లు తిట్టా నాకు కోపం రాదు, 3వ సారి తిడితే వస్తుందిగా. ఒకరికి ఒకసారి తిట్టగానే వస్తుంది. ఇంకా నేను అంత కంట్రోల్ ఉంటాం. ఇప్పుడు కొంత దాంట్లో ఎంత ఫస్ట్ టైంకి రావచ్చు మీరు అనే మాటలను బట్టి. దానికి బోండమ్మ గారు క్షమాపణలు చెప్పినట్టున్నారు కదా అదే రోజు. ఐ థింక్ తిట్టేసి క్షమాపణ చెప్పడం అంటే నేను కూడా ఎవరన్నా బోస్టికే అని చెప్పి అయ్యా బాగున్నారా బోస్టికే గారు క్షమాపణ చెబుతానంటే అయిపోయిందా? అది కాదు కదా రాజకీయాల్లో, అనకూడదు కదా అసలు. అసెంబ్లీలో ఎస్పెషల్లీ అసెంబ్లీలో కదా ఎక్కడైనా ప్రజాప్రతినిధి మాట్లాడకూడదు కదా. సో ఇవన్నీ జరిగింది. మీరు అన్నట్టు ఏంటంటే ఒక బుల్డోజ్ మా మీద ఏం జరిగింది సార్, మేమే ఒక్కళ్ళమే, సింగిల్ పార్టీ, సింగిల్ పేపర్, సింగిల్ టీవీ. వాళ్ళకేమో 3 పార్టీలు, 2 పత్రికలు, 10 శాటిలైట్ ఛానళ్ళు, సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లోనే 100 యూట్యూబ్ ఛానళ్ళు, హోల్సేల్గా వాళ్ళకి మొత్తానికి సంబంధించి ఒక 500 యూట్యూబ్ ఛానళ్ళు, మళ్ళీ జనసేనకు సంబంధించిన ఛానళ్ళు. ఇక బీజేపీ వాట్సాప్ మీడియా గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. సో ఈ దేశంలోనే వాట్సాప్ మీడియాగా బీజేపీకి బాగా పేరు ఉంది. మరి వీళ్ళు ముగ్గురు కలిసి ఇన్ని రకాలుగా మేము ఏమనపోయినా మేము ఎవరన్నా వీళ్ళు సోషల్ మీడియా చట్టం మీద తీసుకొస్తున్నారంట అంటే వాళ్ళకి రివర్స్ అవుతుంది. అది నువ్వు నేర్పిన విద్య నిర్జాక్ష అని ఉంటది కదా. సో ఏదైతే సోషల్ మీడియా ద్వారా వాళ్ళు దుష్ప్రచారం చేశారు కాబట్టి సో అవతరాలు కూడా దుష్ప్రచారం చేస్తున్నారేమో అనేది వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మేము చేస్తుంది వాస్తవ ప్రచారమే. మీరు మెడికల్ కాలేజీలు అమ్మితే అమ్మారని చెబుతాం, లేదు మీరు 99 పైసల భూములు అమ్మితే అమ్మారనే చెబుతాం, లేదు మీరు యూరియా ఇస్తే ఇచ్చారని చెబుతాం, ఇవ్వకపోతే ఇవ్వలేదని చెప్తున్నాం. అంత తప్ప మేము ఎక్కడ కూడా దుష్ప్రచారం చేయట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఉన్నంత యాక్టివ్గా గ్రౌండ్ లెవెల్లో లేదు అనేది నా పర్సనల్ అభిప్రాయం. మీరేమంటారు? గ్రౌండ్ లెవెల్లో లేకపోతే ఇంత బలంగా మా నాయకులు ఎక్కడికక్కడ కార్యక్రమాలు ఎలా చేస్తారు? ఏదైనా జగన్ గారు పిలుపునిస్తే మీరు చూసారుగా, జగన్ గారు పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం సక్సెస్ అయింది. ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్లకు వెళ్ళి వేలాది మందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. రెండోది బలంగా ఈరోజు నిలబడుతుంది కార్యకర్త. సోషల్ మీడియాలో కార్యకర్త ఎలా బలంగా పోరాడుతున్నాడో గ్రౌండ్ లెవెల్లో కూడా కార్యకర్త అలా బలంగా ఉన్నాడు కాబట్టే కదా సింగిల్ గా పోటీ చేసిన నాయకులు నిలబడలేదు అంటున్నాను నేను. సార్ ఇప్పుడు కొంతమంది నాయకులకు సమస్యలు ఉండొచ్చేమో, సో సంవత్సరం క్రితం యాక్టివ్ లేని నాయకుడు కూడా ఇప్పుడు యాక్టివ్ అయ్యారు కదా. ఎందుకంటే అటువైపు అంటే నేను నాట్ టాకింగ్ అబౌట్ తెలుగుదేశం పార్టీ, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫేస్ ఆఫ్ ద పార్టీగా కనిపించిన దాదాపు ఒక 5-6 అసలు అంతు చెక్కట్లేదు, కనిపించట్లేదు సార్. అది మీకు ఏంటంటే భయపడ్డారా? హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు ఎవరికైనా కూడా మనం ఇప్పుడు ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఒకటి హెల్త్ బాగుంటే ఫస్ట్ యాక్టివ్గా ఉంటాం, 2 ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి. సో కొంతమందికి ఇప్పుడు ఏంటంటే హెల్త్ ఇష్యూస్. ఇప్పుడు మీరు అన్న కొడాలి నాని గారు తెలుసా? నేను కొడాలి నాని గారు మీరు అనొచ్చు ఎందుకంటే యాక్టివ్గా కనపడలేదు అని. సో ఆయన హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి మీకు తెలుసు, ఆల్రెడీ సర్జరీ కూడా అయింది. కరెక్ట్. సో ముంబై వెళ్ళి సర్జరీ, ఇక్కడ కూడా కాదు. సో హెవీ ప్రాబ్లం వచ్చింది ఆయనకు కూడా. సో కొన్నాళ్ళు రెస్ట్ తీసుకోవాలి తప్పదు. మీరు అన్నట్టుగా మొన్న దాకా 140 రోజులు 150 రోజుల్లో జైల్లో పెట్టారు ఎవరైతే వల్లభనేని వంశీ గారిని. ఆయన హెల్త్ కూడా అంతకుముందే బాగాలేదు. సో ఇంకా ఇంకొంతగా డ్యామేజ్ అయ్యింది. సో అవన్నీ రికవర్ అవ్వాలి కదా. రికవర్ అయితే మళ్ళీ వస్తారు, దాంట్లో ఏముంది. సో ఎక్కడికి పోతాం సార్, రాజకీయాల్లోనే ఉండాలి కదా. ఇవాళ మాట్లాడకపోతే రేపైనా మాట్లాడాలి కదా. సో ఏదో 4 రోజులు కనపడలేదని ఏదో కనపడలేదు కాబట్టి వాళ్ళు వెనకడుగు వేశారంటే ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందడిగే తప్ప వెనకడుగు వేయటం ఉండదు. సో మీరు ఒక కేసు పెడితే మళ్ళీ కేసు పెట్టిన తెల్లారి అరెస్ట్ అయ్యి వచ్చిన తెల్లారే మళ్ళీ 2 అడుగులు ముందుకు వేస్తాం. సో అట్లని చెప్పి వెనకడుగు వేసేటటువంటి ప్రసక్తి అయితే లేదు ఎవరు. ఈ సోషల్ మీడియా చట్టం గురించి మాట్లాడుతూ మీ సోషల్ మీడియాలో ఉండే అబ్యూజర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీరు అధికారంలో ఉన్నప్పుడు
ఇప్పుడు మీరేం చేయట్లేదులేండి. అది అంటే చేయట్లేదంటే ఇన్ ఫస్ట్ ప్లేస్ ఐ కాంట్ జనరలైజ్. ప్రతి పార్టీలో మంచోళ్ళు ఎలా అయితే ఉంటారో అబ్యూజర్స్ కూడా అలాగే ఉంటారు. అది దాంట్లో మోతాదులు కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటాయి కానీ ప్రతి పార్టీలో ఉంటారు. నేను ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సోషల్ మీడియాలో అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ మేము లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పారు. ఈ లీగల్ సపోర్ట్ ఇచ్చే వాళ్ళలో బోర్గడ్డ అనిల్ కూడా గ్రౌండ్ లెవెల్ ఏం కాదు, సోషల్ మీడియా నుంచే. అసలు బోరగడ్డ అనిల్కి మేము లీగల్ సపోర్ట్ కాదు కదా, ఏ సపోర్ట్ మాకు సంబంధం లేదు, మీరు మళ్ళీ బోరగడ్డ అనిల్ అసలు తీసుకురావద్దు, ఇంక వేరే అడగండి నేను చెప్తాను. ఎందుకంటే నో హీ క్లెయిమ్డ్ దట్ హీ ఈజ్ ఫ్రమ్ యువర్ పార్టీ. మీరు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీ దగ్గర చెప్తున్నా, బోరగడ్డ అనిల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. వర్రా రవీంద్రారెడ్డికి మీకు వర్రా రవీంద్రారెడ్డి మా పార్టీయే, మా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అతను చేసిన అబ్యూజెస్ కూడా మీ సపోర్ట్ ఉంటుందా? అతను అబ్యూజ్డ్ అతను చేయలేదు, అతని అకౌంట్తో ఐటీడీపీకి సంబంధించినటువంటి విశాఖపట్నం వాళ్ళు చేస్తే వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే. మీ ప్రభుత్వంలో? ఎస్, మా ప్రభుత్వంలో ఉన్నప్పుడే వర్రా రవీంద్ర రెడ్డి పేరుతో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, వర్రా రవీంద్ర రెడ్డి సేమ్ యాస్టీజ్ ఐడి ఎట్లా ఉంటుందో ఆయనే ఫోటో పెడతాడు, ఆ ఫోటోనే ఆయన పెట్టినటువంటి పోస్టులే కొన్ని రోజు పెడుతున్నట్టుగా పెట్టి మధ్యలో ఎట్లా వాళ్ళని అబ్యూజ్ చేస్తా పెడితే ఆల్రెడీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీరు పేపర్లో యూట్యూబ్లో కొట్టినా కూడా వస్తుంది. సో వర్రా రవీంద్ర రెడ్డి మా పార్టీ. సో మా పార్టీ అయితే ఖచ్చితంగా మా పార్టీ అని క్లెయిమ్ చేసుకుంటాం. మీరు ఏ అకౌంట్ గురించి మాట్లాడుతున్నారు? ట్విట్టరా లేకపోతే ఏ అకౌంట్ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఏదైతే కేసులు పెట్టారో, షర్మిల కేసు పెట్టిన కేసు కావచ్చు, షర్మిల కంప్లైంట్ ఇచ్చింది, అది కూడా వర్రా రవీంద్ర రెడ్డి పెట్టింది కాదు. సో మీ వర్రా రవీంద్ర రెడ్డి కొంచెం ఘాటుగా పెట్టేటటువంటిది వాస్తవే. కానీ అతను ఏదైతే షర్మిల గారిని పర్సనల్గా తిట్టినట్టు కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళని, వాళ్ళ భువనేశ్వర్ గారిని వాళ్ళని తిట్టినట్టుగా కానీ ఏదైతే మీరు అన్నారో అది వర్రా రవీంద్ర రెడ్డి పెట్టింది కాదు. ఇంతవరకు అయితే క్లారిటీ. సో మేము ఖచ్చితంగా మా వాళ్ళు తప్పు చేస్తే ఇది తప్పు అనేది చెబుతాం. సో నేను ఎందాక అన్నా కొన్ని ఉంటాయండి జరిగినాయి అని. సో అట్లని వర్రా రవీంద్ర రెడ్డిని మేము కాదని ఎట్లా అంటాం? వర్రా రవీంద్ర రెడ్డి మా వాడే. సో అతను ఫేక్ అకౌంట్ వర్రా రవీంద్ర రెడ్డి పోస్టులు నేనే స్క్రీన్ షాట్లు తీసుకొని కొన్ని చూడటం జరిగింది. స్క్రీన్ షాట్లు ఎందుకు తీశానంటే మళ్ళీ అది ఎక్కడ డిలీట్ అయిపోద్దాం అని చెప్పని. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సంగతి చెప్తున్నా, అతను అరెస్ట్ కాక ముందు పెట్టిన పోస్టులు, ఆ పోస్టుల గురించి మాట్లాడుతున్నారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు పోస్టుల గురించి మాట్లాడుతున్నారా? సార్, వర్రా రవీంద్ర రెడ్డి మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏదైతే అంటున్నారో కేసులు పెట్టిన పోస్టులు, ఆయన మీద కేసు అయినాయి ఆల్రెడీ. మేము అధికారంలో ఉన్నప్పుడే షర్మిల కంప్లైంట్ ఇచ్చింది, ఇంకా వేరే వాళ్ళు కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. ఆయన కూడా కంప్లైంట్ ఇచ్చాడు, నా ఫేక్ అకౌంట్ తో చేస్తున్నారని చెప్పి కంప్లైంట్ ఇస్తే వాళ్ళని పట్టుకొచ్చారు. విశాఖపట్నంలో ఉంటారు వాళ్ళు. సో విశాఖ పేర్లు కూడా ఏదో ఉన్నాయి, నాకు గుర్తులా చాలా రోజులు అయింది కాబట్టి. సో వాళ్ళని ఆల్రెడీ కేసు కూడా అయింది వాళ్ళ మీద. సో మా పార్టీ అయితే ఖచ్చితంగా అన్న మేము క్లెయిమ్ చేసుకుంటాం. బోరగడ్డ అనిల్ది మాది కాదు కాబట్టి కాదని చెప్తున్నాం. వర్రా రవీంద్ర రెడ్డి మావాడు కాబట్టి మా పార్టీ కాబట్టి అవునని చెప్తున్నాం. దాంట్లో ఏముంది? దాని వరకు మేము క్లారిటీగా ఉన్నాం. ఈ మధ్య రెడ్ బుక్ అని చెప్పని పెట్టి నారా లోకేష్ గారు ఎక్కువగా అంటే ఏదన్నా పబ్లిక్ మీటింగ్లో వాళ్ళ కార్యకర్తలకి ఉత్సాహం ఇవ్వడం కోసం మాట్లాడుతూ రెడ్ బుక్ పేరు చెప్పగానే కొంతమందికి ఆరోగ్యం బాగోట్లేదు, కొంతమంది హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు, అట్లా మీరు వినే ఉంటారు ఈ మాటలు. ఎస్, విన్నాను. అడగటానికి కారణం ఏంటంటే మీ అభిప్రాయం ఏంటి? అది కరెక్టేనా? కస్టోడియల్ అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ గారి మీద కేసు పెట్టింది నా తల్లిని తిట్టారని కాదు, వేరే కేసు మీద ఆయన్ని తీసుకెళ్లారు. తోసాని గారిది కూడా అది కాదు కదా. సో ఇదంతా ఏంటంటే మనందరికీ తెలుసు పొలిటికల్ వెండట, ఒక రకమైన హ్యూమిలియేషన్. ఇది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? అంటే మీ ఉద్దేశం ఏంటి ఈ రెడ్ బుక్ మీద? రెడ్ బుక్ అనేది ఒక పిచ్చి కుక్క అంట. నేను నారా లోకేష్ అంటలా, నోట్ దిస్ పాయింట్. నేను నారా లోకేష్ అంటలేదు, అనను కూడా. ఇంట్రొడక్షన్ నారా లోకేష్ మనిషే, ఇంట్రొడక్షన్ లేదా నేను చెప్పింది. నారా లోకేష్ మనిషే. నారా లోకేష్ ప్రయోగిస్తున్నటువంటి ఆ రెడ్ బుక్ పిచ్చి కుక్క. ఆ పిచ్చి కుక్కని ఇవాళ మనం వదులుతున్నాం. ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి ఇలా వదిలేరు వాళ్ళు. ఒకరోజు ఐఏఎస్ల మీదకి వదులుతారు, ఒకరోజు జర్నలిస్టుల మీదకి వదిలేరు. పిచ్చి కుక్కను చూసి మీరు భయపడతారా లేదా? పిచ్చి కుక్క దగ్గర మనం పోం కదా, ఎందుకంటే కరిసిద్ది కదా. కరిసే దగ్గరికి వెళ్ళాం కదా మనం. అమ్మో పిచ్చి కుక్క, ఆ పిచ్చి కుక్క దగ్గరికి ఎవరైనా వెళ్తారా? మంచి కుక్కల దగ్గరికి అయితే మనం తీసుకుంటాం, సాఫ్ట్ గా పెంచుకుంటాం, ఇంట్లో కూడా పెట్టుకుంటాం. పిచ్చి కుక్కని ఎవడన్నా ఇంట్లో పెట్టుకుంటాడా? నారా లోకేష్ పెట్టుకున్నాడు చేతిలో. ఆ పిచ్చి కుక్కని మా మీద వదిలాడు ఇవాళ. అలానే రేపొద్దున జనసేన మీద కూడా వదులుతారు, తర్వాత తెలుగుదేశం వాళ్ళ మీద కూడా వదులుతారు. అది పిచ్చి కుక్క కదా, అది ఎవరైనా కలిసిద్ది. ఏమన్నా మీరు దాన్ని తాడు తీసేస్తే వెళ్ళిపోయింది కదా, కరవటమే కదా. సో అది తెలుగుదేశమా ఇదే ఉంటుంది రేపొద్దున. సో ఇది అత్యంత ప్రమాదకరం. పిచ్చి కుక్కలతో మనం రెడ్ బుక్ కాస్త బ్లూ బుక్ అయిద్దా? సార్ మేము బ్లూ బుక్ అంటలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్. దాంట్లో గుడ్ బుక్ ఏ ఉంటుంది,
సో ఖచ్చితంగా మనం మంచి దేశాలకు మంచి చేస్తాం, చెడు దేశాలకు కూడా చేద్దాం. ఏంది కొన్ని సంవత్సరాలు మనం ఒక 2 సంవత్సరాలు ముందుకెళ్తే అలాంటి పిచ్చుకుని మీరు కూడా వదిలినట్టున్నారు కదా రఘురామకృష్ణరాజు గారి మీద. సార్ మేము వదిలితే ఈరోజు వాళ్ళు అసలు ఉండరు. మేము వదిలితే ఈరోజు వాళ్ళు వచ్చి మాట్లాడలేరు. అట్లా మరి ఆయన మీద జరిగిన కస్టోడియల్ టార్చర్ ఎవరు చేశారు? ప్రూఫ్ ఏంది? గాయాలు అయ్యి సార్ ఎవరైనా నిజంగా కొట్టినా కొట్టలేదని చెప్పుకుంటారు. ఈయనేందు నన్ను కొట్టారు అదే సినిమాలో చెప్పినట్టుగా నన్ను కొట్టారు అదే కొట్టలేదని చెప్పుకుంటారు. మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్లో కంటోన్మెంట్ మిలిటరీ హాస్పిటల్ ఇక్కడ ఉన్నట్టు క్లియర్గా చెప్పారు కదా. అది ఎడిమా వల్ల వచ్చినటువంటి గాయాలని కూడా రాశారు అక్కడ. ఎడిమా ప్లస్ బ్రూజెస్ అన్నారు కదా. నో సార్, నో. అది కానీ నిజంగా అయింటే ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా. మరి అప్పుడు కొట్టినట్టుంటే సుప్రీంకోర్టు యాక్షన్ తీసుకోమని చెప్పేదిగా, ఎందుకంటే ఆయన ఒక ఎంపీగా. అంటే చిన్న డౌట్ ఏంటంటే, అంటే ఎందుకు అంత ఎక్స్ట్రీమ్గా, సరే కస్టోడియల్ టార్చర్ జరిగిందా జరగదా కాసేపు పక్కన పెడతాం. హీఈస్ క్లెయిమింగ్, రఘురామకృష్ణరాజు గారు క్లెయిమ్ చేశారు, మీరు కాదంటున్నారు. దీన్ని కాసేపు పక్కన పెడితే జస్ట్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే అయిపోయేది కదా. ఎందుకని అంటే మీరు రఘురామకృష్ణరాజు గారికి ఏమన్నా ఇతన్ని తీసేస్తే మళ్ళీ ఇతను ఇంకా పెట్టరేగిపోతాడని మీరు భయపడ్డారా, లేకపోతే అసలు ఆ ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్ళటం? ఇది చిన్న పని, మా పార్టీ కాదు ఇతను సస్పెండ్ చేస్తున్నామంటే అయిపోయేది కదా. మా ద్వారా వచ్చిన ఎంపీ పదవి అది మీకేం ఉపయోగపడట్లేదు కదా. దానికి కదా ముందు రాజీనామా చేయాల్సింది అతను నిజంగా నైతికత ఉంటే. ఇప్పుడు మా ద్వారా ఎంపీ పదవి వచ్చింది ఆయనకి, లేదా అంతకుముందు ఆయనకి ఏ పార్టీ టికెట్ కూడా ఇవ్వాల. ఫస్ట్ 2014 మా దగ్గరికి వచ్చాడు. 2014లో మా దగ్గర ఉండి మా దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళి తెలుగుదేశంలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ తర్వాత బీజేపీలో జాయిన్ అయ్యాడు. సో మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు. మా ద్వారా ఎంపీ పదవి వచ్చింది నరసాపురంలో, లేదా జీవితంలో ఆయన అక్కడ ఎంపీ అయ్యేటటువంటి అవకాశమే లేదు. సో మా ద్వారా వచ్చిన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని చెప్పి, లేదంటే మా ద్వారా వచ్చినటువంటి ఎంపీ పదవిని డిస్క్వాలిఫై చేయమని చెప్పి ఇతను వ్యతిరేకంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని చెప్పి మేము అక్కడ ఇచ్చాం. అదే మీరు అన్నట్టుగా రాజీనామా మాకు ఈ పార్టీకి సంబంధం లేదని మనం ఇచ్చామనుకోండి, మేము వెళ్ళి స్పీకర్కి లెటర్ ఇవ్వడానికి కుదరదు. మీ పార్టీ కాదని మీరే ఇచ్చారు కదా, మళ్ళీ డిస్క్వాలిఫై చేయమని మీ పార్టీ లెటర్ మీద ఎలా అడుగుతారు అనేది వాళ్ళు లాజికల్ పాయింట్ కదా. అందుకని మేము రెసిగ్నేషన్స్, అదే పార్టీ నుంచి ఏదైతే రిమూవ్ చేసేదో పార్టీ నుంచి అతను తొలగించే కార్యక్రమం చేయకుండా ఆ ఎంపీ పదవి పోవాలని చెప్పి ట్రై చేశాం. కానీ ఆయనకున్న లాబింగ్, ఆయనకి స్పీకర్ గారితో కాదు ఢిల్లీలో ఆయన చేసేటటువంటి చాలా వ్యవహారాలు మీ అందరికీ తెలుసు కాబట్టి, ఆ వ్యవహారాలతో ఆయన జాగ్రత్తగా స్పీకర్ అప్పుడు ఓంప్రకాష్ బిర్లా గారు అనుకుంటా చాలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు. సో మాకు రకరకాల డ్యామేజ్ కూడా చేశాడు. అట్లానే ఈ కొత్తగా వచ్చే సోషల్ మీడియా చట్టం వల్ల మీ పార్టీ వాళ్ళు కానీ మీరైనా సరే ఒకవేళ అరెస్ట్ అయితే దాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటారు? అరెస్ట్ అంటే 14 రోజులే కదా సార్ రిమాండ్, మళ్ళీ లేకపోతే ఇంకో 14 రోజులు వేస్తారు, లేకపోతే ఇంకో 14 వేస్తారు. తర్వాత ఏముంది? ఈలోపు మీ అందరికి కూడా రఘురామకృష్ణరాజు గారు వచ్చినట్టు ఎడిమా వస్తే సరే, ఇప్పుడు వాళ్ళు కొట్టారనుకోండి, కొట్టించుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది కదా, పోలీసుల చేత కొట్టించుకుంటాం. న్యాయమూర్తుల దగ్గర చెబుతాం ఇలా జరిగిందని. తర్వాత మేము వస్తాం కదా అధికారంలోకి, కొట్టినటువంటి అధికారులను గుర్తుపెట్టుకోవా? మిమ్మల్ని కొట్టిన వాళ్ళు మీరు ఏమైనా మర్చిపోతారా? మేము అంతే కదా. అంటే మా దగ్గర పసుపు రక్తం లేదు కదా సార్, ఎరుపు రక్తం ఉంది కదా. అంటే మాకేం పసుపు రక్తం లేదు, మా రక్తం వేరే వాళ్ళకి దానం చేయకూడదు అని ఏం లేదు, మా దగ్గర ఉంది ఎరుపు రక్తమే. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసినట్టు మాస్క్లు వేసుకుని వచ్చి కొడితే తెలిసి తర్వాత మేము అధికారంలోకి వచ్చినా తెలుసు కదా ఎవరు కొట్టారు అనేది. సరే కదా సార్, కొట్టారు. ఇప్పుడు 4 గోడల మంది బంధించి కొట్టారండి. నా టెక్నికల్ క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇట్లాంటి డ్రాకోనియన్ యాక్ట్స్ చాలా తీసుకొస్తుంది. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా ఉపా చట్టాలు కావచ్చు. ఇప్పుడు ఇది కూడా ఒక రకంగా సోషల్ మీడియాలో గొంతులు నొక్కటమే ప్రయత్నం. నాది పర్సనల్ టార్గెట్, పర్సనల్గా నాకు అనిపించిన ఆ విషయం. ఇలాంటి మీరు పార్టీ పరంగా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు? అంటే దీనికి వ్యతిరేకంగా మీరు ఎందుకు కౌంటర్ పిటిషన్స్ ఫైల్ చేసి కోర్టు వాళ్ళు ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని వేశారు. మంత్రివర్గ ఉపసంఘంలో చాలా కీలకమైన మంత్రులను పెట్టారు. ఎవరు కీలకమైన మంత్రులు అంటే, రోజు జగన్ గారిని తిట్టే అనిత, ఏదైతే నాదెండ్ల మనోహర్, ఆ నియోజకవర్గ బోర్డర్లు తెలియనటువంటి సత్యకుమార్ యాదవ్, నియోజకవర్గం బోర్డర్లు తెలియదు, టక్కిన అడిగి కాదు సార్, టక్కిన మీరు ధర్మవరం నియోజకవర్గంలో ఒక ఊరి పేరు చెప్పి ఇది ఏ మండలంలో ఉందో చెప్పండి సత్యకుమార్ని. యాదవ్ ఎవరికి తెలియదు అసలు. అదే కదా, వీళ్ళందరితో ఉపసంఘాన్ని వేశారు. ముందు తిట్టేది వీళ్ళే, ఫేక్ ప్రచారాలు కానీ ఇట్లన్నీ తిట్టేది ఫస్ట్ వీళ్ళే ఉంటారు. జగన్ గారిని తిట్టడానికి ఫస్ట్, ఇప్పుడు హోంమంత్రి అనిత గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారు? జగన్ గారిని ఏమన్నా తిట్టడానికి పెడతారు. సో ఇట్లాంటి వాళ్ళతో కమిటీ చేశారు కదా, ఆ కమిటీ ఎంత అద్భుతంగా ఉందో చూసాము. సరే చట్టం తెస్తానంటున్నారు కదా, అసలు ఏందో చూద్దాం, ఏమని తెస్తారు?
సోషల్ మీడియాలో ఇదిగోండి అయ్యా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మాకు యూరియా దొరకట్లేదు ఇట్టా రాసిన కేసు పెడతాం ఇట్టా ఏమైనా చట్టాన్ని తెస్తారని చూద్దాం. ఎందుకంటే నిన్న ఉల్లి రైతులు ఒకళ్ళిద్దరు ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు, వాళ్ళ మీద కేసు పెట్టారు ఉల్టా. ఇద్దరు ఉల్లి రైతులు నిన్న ఆత్మహత్యాయత్నం చేసుకోకపోతే సో వాళ్ళు పంటకు పండినటువంటి గిట్టుబాటు ధర దొరకట్లేదు మాకు కొనండి ఉల్లిని కొనండి అని చెప్పి వాళ్ళు అడుగుతా ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు. ఓకే, అంటే ఎలాంటి దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. రైతన్న తన ఆవేదన చెప్పుకుంటే అతని మీద ఉల్టా కేసు. సో ఇట్లాంటి మరి సోషల్ మీడియా చట్టం అన్నప్పుడు ఇట్లాంటి కేసులు పెడతారు కదా. ఇంకా మీ ప్రభుత్వాన్ని పరిశీలించిన డాక్టర్ సుధాకర్ మీద కూడా మీరు కేసులు పెట్టలా? సార్ సుధాకర్ మీద మేమేం కేసు పెట్టాం మీరు చెప్పండి. సుధాకర్ అనే అతను తప్ప తాగి రోడ్డు మీద అతను చేసినటువంటిది నానా హంగామా మీరు చూడలేదా? పోలీసుల మీద తిట్టిన బూతులు, ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని తిట్టిన బూతులు చూడలేదా? అతను ఎవరింటికి వెళ్ళి రోజు వచ్చి తిడుతున్నాడో మీరు చూడలేదా? తెలుగుదేశం పార్టీ నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు ఇంటికే కదా వెళ్ళింది. అసలు సుధాకర్ అలా అవడానికి కారణమే అయ్యన్న పాత్రుడు. తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి 2019 ఎన్నికల్లో 2014 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చెప్పి అతను రాజకీయంగా తిప్పారు. ఆయన రిజైన్ చేశాడు జాబ్కి, కానీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాల. సో తర్వాత మళ్ళీ ఆయన రిజిగ్నేషన్ విత్డ్రా చేసుకున్నాడు. సో ఎన్నికల్లో పోటీ లేదు కాబట్టి ఆయన సీట్ ఇస్తానని చెప్పి ఆయన పోటీ చేపిస్తానని చెప్పి సీట్ ఇస్తానని తిప్పుకున్నారు. రిజైన్ చేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్న విషయం నాకు తెలియదు. లేదు దాన్ని ఏంటంటే దానికి అది ఉంది. మనం పోటీ చేయడానికి ముందు ఇచ్చినప్పుడు దానికన్నా అక్కడ యాక్సెప్ట్ కాలేదనుకోండి మళ్ళీ విత్డ్రా చేసుకుంటారు దానికి సంబంధించి. ఓకే, సో ఇవన్నీ అది జరిగినటువంటి అంశమే. మరి అదన్నీ నర్సీపట్నం అయ్యన్న పాత్రుడు ఆయన ఆధ్వర్యంలో నీ కుట్ర జరిగిందని తెలిసినా కూడా ఇంకా మళ్ళీ మేమేదో డాక్టర్ సుధాకరన్ చేసేది. సార్ మమ్మల్ని భోజనీకి అనండి మేమేం చేయలేదండి. మమ్మల్ని చెప్పులు తీసుకున్నాం చేయలేదా? ఏం చేసాం? ఓపెన్ గా పట్టాభి గారు ఏది మొత్తం సొక్కా ఎప్పటికి చూపించాడు కదా సార్. అప్పుడు అట్లానే ఉంది, ఇప్పుడు అట్లానే ఉంది. ఇప్పుడు కొంచెం పెరిగినాయి కాదమ్మా, అంతే కదా. లెట్ us not body shame others. నా పాయింట్ ఏంటంటే పట్టాభి గారు ఇట్లా ఆయన ఓపెన్గా ఒక డిబేట్లో మాట్లాడుతూ TV5లో మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే ఇట్లా సంబడీ ఈజ్ ఆన్ కాల్, ఒక పోలీస్ ఆఫీషియల్ ఎవరైతే కాల్లో ఉన్నారు అటువైపు, నన్ను ఇట్లా తీసుకొని వెళ్ళి కరెక్ట్గా స్టేషన్కి వెళ్ళే ముందు పవర్ ఆఫ్ చేసేసారు. ఆ తర్వాత నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 5గురు వచ్చారు, ఒక అరగంట సేపు వేరే ఉతుకుడు ఉతికారు అని చెప్పారు. సార్ ఒక్కటి మేము నిజంగా వాళ్ళు ఉతికితే ఎందుకు మాట్లాడతారు సార్ అట్లా వచ్చి బరి తెగించి? మేము అది చేయలేదుగా. ట్రీట్మెంట్ ఇవ్వకపోతేనే ఈరోజు రెచ్చిపోతున్నారు వాళ్ళు. ట్రీట్మెంట్ ఇచ్చిండుంటే అలాంటి ట్రీట్మెంట్ నిజంగా మేము చేసిండుంటే సార్ చెప్పాను కదా బోషుడికే అని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని తిరిగినాడు, వాళ్ళు చైర్మన్ అయిపోయి ఇంకా తిడుతున్నాడు మమ్మల్ని. ఒక ఆయన అయితే మామూలుగా అయితే మీరు కారులో మీరైనా నేనైనా కారులో కూర్చొని వెళ్తాం, డ్రైవింగ్ సీట్లోనో పక్క సీట్లోనో, డ్రైవింగ్ చేసేవాళ్ళు డ్రైవింగ్ సీట్లో లేదు మనం పక్క సీట్లోనో, కారు మీద తైతకలాడిని వెళ్ళండి మేమేం చేయలేదు. చెప్పులు తీసుకొని ఒక్కొక్క నా డాచుల్ని చంపి పారేస్తా, పేకలు పిచ్చుకుతా, నొక్కుతా, తిత్తి తీస్తా ఒక్కొక్కడిని ఇలా అన్నాడు. ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. మా ప్రభుత్వంలో నారా లోకేష్ మాట్లాడిన మాటలు కడ్రాయిల మీద పరిగెత్తిస్తా. మరి మేమన్నా చేసామా? మా చేతులు అన్నీ కట్టేసి వద్దు అని మా నాయకుడు గజరాజు పోతా ఉంటే ఆ కుక్కలు మరుగుతానే ఉంటే వదిలేయండి 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 అంటే వదిలేసాం. ఈరోజు పిచ్చి కుక్కలను వదులుతా ఉన్నారు మీదకి. సో కానీ టైం వచ్చింది కదా, ఆ టైం కోసం మళ్ళీ వెయిటింగ్. టైం అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇది మాట్లాడారు కాబట్టి ఆయన మొన్న ఒక సభలో మాట్లాడుతూ నేను ఎదురు తిరిగినట్టు యాక్చువల్గా 2 విషయాలు. ఒకటి సుగాలి ప్రీతి అనే ఒక పాప గురించి అన్యాయం జరిగితే ఆ పాప గురించి 19 నుంచి 24 దాకా చాలా విపరీతంగా మాట్లాడాడు. అది ఇప్పుడు ఆయనకి బ్యాక్ ఫైర్ అయింది. ఎందుకంటే ఆయన ఇమీడియట్గా ప్రభుత్వంలో రాగానే తీసుకుంటానన్న స్టెప్ తీసుకోకపోవటం ఇవన్నీ కూడా మీకు తెలుసు, యువర్ ఫాలోయింగ్ దిస్. మొన్న సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరియటానికి భయపడిన సందర్భంలో నేను నిలబడ్డాను, వచ్చి రోడ్ల మీదకి వచ్చి నేను నిలబడ్డాను, అలాంటి ప్రభుత్వం అని చెప్పానంటే మీద ఒక డ్రకానియన్ ప్రభుత్వం లాగా ఆయన ప్రొజెక్ట్ చేశాడు ఆయన. సో ఈ 2 విషయాల మీద మీ క్లారిటీ ఏమంటే నిజంగా అంత భయపెట్టారా మీరు ప్రజలు వాళ్ళని? సార్ పవన్ కళ్యాణ్కి అదే నాకైతే భయపెట్టారని తెలుసు. ఏ విషయాల్లో? మీరా? పవన్ కళ్యాణ్ కాదు, ప్రజల్ని, కొంతమంది ప్రజల్ని సోషల్ మీడియాలో మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు అయితే భయపెట్టారని నాకు తెలుసు. రంగనాయకం గారిని ఎందుకు అరెస్ట్ చేశారు మీరు? రంగనాయకం గారి స్టోరీ చెబితే ఇప్పుడు మనం ఇంకొక అరగంట పట్టిందిలే కానీ సార్, రంగనాయకం గారు పెట్టిన కథలు ఏంటి, ఆమె చేసినటువంటి ఏంది, అసలు ఆమె మీద అంతకుముందు ఎన్ని కేసులు ఉన్నాయి, ఆమె మీద నీతి మంత్రాలుగా ప్రాజెక్ట్ చేసే కార్యక్రమం అంతకుముందు ఆమె మీద 12-13 కేసులు ఉన్నాయి. ఏం కేసులు ఉన్నాయి ఆమెను అడగండి.
మొత్తం రికార్డు కూడా ఇచ్చారు కదా ఇప్పుడు రంగనాయక్ మీద ఉన్న కేసుల లిస్టు. అంటే ద పాయింట్ సోషల్ మీడియా పోస్ట్ వల్లగా మీరు అరెస్ట్ చేస్తారు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ రెండు రకాల ఇష్యూస్ ఉంటాయి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి మీద కూడా ఆ రోజు ఏం కేసు పెట్టారు, ఆయన ఒక ఎంపీగా ఉండి బాధ్యత కలిగిన ఎంపీగా ఇది కరోనా వ్యాక్సిన్ కాదు, ఇది క్రిస్టియన్ వ్యాక్సిన్, ఇది ఓన్లీ క్రిస్టియన్లకే వేస్తున్నారు, ఇలాంటి దుష్ప్రచారం చేస్తే సమాజంలో అది ఎంత ప్రమాదకరం. ఆ రోజు కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఎంతమంది దానికోసం ఉన్నారు. అలాంటి ఎవరన్నా పెడితే ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి. సో అది రంగనాయకం ఏంటి, వెంకటరెడ్డి ఏంది. ఇప్పుడు నేను కూడా అలానే ఇది ఇక్కడ జరగంది కూడా జరిగిందని ఇప్పుడు నేను తిరుపతి లడ్డులో జంతువులు కొవ్వుని ప్రచారం చేసినట్టు అరెస్ట్ చేయాలిగా. అట్లా సమాజంలో ఉద్రిక్తలు రెచ్చగొట్టే అంశాలు ఉన్నప్పుడు అది సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా వీడియో పెట్టినా దాన్ని అరెస్ట్ చేయాలి. సో రఘురామకృష్ణరాజు మీద పెట్టిన కేసు అది. సో అట్లానే మీరు రంగనాయకం గారు కూడా ఆ టైప్ ఆఫ్. సో ఇప్పుడు ఒక చోట ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ ఉద్రిక్తలు రెచ్చగొట్టేటట్టుగా ఇంకా భయభ్రాంతులకు గురి చేసేట్టు ఎవరు చేయకూడదు. సో మేము ఇంకెవరిని భయపెట్టాము, భయపెట్టి ఏదో చేసామంటానికి చెప్పాను కదా సార్, మమ్మల్ని ఏమన్నా కూడా మేమే నోరు మూసుకొని కూర్చుంటే మేము ఎక్కడ భయపెట్టే వాళ్ళని. మీరన్నా ఇప్పుడు ఎవరిని సుగాలి పవన్ కళ్యాణ్ గారు ఏదో మా ప్రభుత్వం ఇది అని చూపించే ప్రయత్నం చేశాడు, నేను కాబట్టి ధైర్యంగా ఎదుర్కొన్నాను అంటున్నాడు కదా. ఎవరో రాని టైంలో కూడా నేను వచ్చి ఎదుర్కొన్నాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తెలుసా ఎలా బాగా ఎదుర్కొన్నాడు పవన్ కళ్యాణ్ అంటే, మీ అమ్మగారిని బండబూతులు తిట్టించిన వాళ్ళని వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుడు 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 అంట దేక్కుంటూ వాళ్ళ కాళ్ళ దగ్గర అదేదో బానిసలాగా బతుకుతున్నావు కదా, ఇది నీ బతుకు, నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎదిరించేది ఏంది, నువ్వు ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు ఎదిరించే దమ్ము నీకుందా. ఇదే అలగా ఇందా బాలకృష్ణ అలగా అన్నాళ్ళ దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా సార్? నీది అలగా పార్టీ, నువ్వు అలగా వాడివి అన్నాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్ అని ఎవడన్నా అంటాడా? ఇంకా నువ్వు మమ్మల్ని ఎదిరించేది ఏంది? నువ్వు దేబురుచుకుంటావు, వాళ్ళు ఏది ఇస్తే అది ఉంటావు. ఆఖరికి దేవాంశ్ కబురు పెట్టినా పోతావు నువ్వు. లోకేష్ కబురు పెడితే కాదు, దేవాంశ్ కబురు పెట్టి డ్రైవర్ని పంపించి పవన్ కళ్యాణ్ రమ్మనంటే వెళ్తావు. ఇంకా నువ్వు మమ్మల్ని భయపెట్టేది లేదంటే మిమ్మల్ని ఎదిరించేది. ఎదిరించడం అంటే ఏంటో తెలుసా అండి? సుగాలి ప్రీతి ఏదైతే అమ్మాయి చనిపోయిందో ఆ ప్రీతి బాయ్, ఆ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ రోజు నువ్వు ఎదిరించి ఇదే న్యాయం చేయాలని చెప్పి నువ్వు డిమాండ్ చేస్తే అది నువ్వు ఎదిరించినట్టు. లేదు ఇప్పుడు 2017లో లేదు, ఇప్పుడు నువ్వు ఈ 15 నెలల్లో ఏ సుగాలి ప్రీతిని చంపినటువంటి వాళ్ళు వీళ్ళే అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ తల్లికి న్యాయం చేస్తే నువ్వు ఎదిరించినట్టు, నువ్వు ఏదైతే ధైర్యంగా నిలబడ్డట్టు నువ్వు సమాజానికి మంచి చేసేవాడు అవుతావు. ఒక ఆడపిల్ల కన్నీళ్ళు దొరవలేని నువ్వు ఎదిరించాను, లేదంటే నేను ఎదుర్కొన్నాను, ఎవరికి కావాలి? నువ్వు 21 సీట్లు వాళ్ళు ముష్టి అయితే ముష్టి తీసుకున్నావు, నువ్వు ఎదిరించేది ఏంది? దాంట్లో కూడా అందరూ తెలుగుదేశం వాళ్ళే కదా. నువ్వు మళ్ళీ మమ్మల్ని ఎదిరించేది? ఎదిరించడం అంటే ఏందండి? వాళ్ళు అయ్యా బాబా అనేది సినిమాలో ఉంటుంది చూడండి, పోకిరి సినిమా, బొచ్చు పట్టుకొని ఇట్లా బాబు 20 కాదు ఇంకొకటి అయింది 21. ఇది ఎదిరించడం అంటే ఇదేనా? ఎదిరించడం అంటే ఢిల్లీలో సోనియా గాంధీ లాంటి పవర్ఫుల్ లేడీ, ఢిల్లీలో అధికారంలో వాళ్ళే, రాష్ట్రంలో అధికారంలో వాళ్ళే, ఇక్కడ ప్రతిపక్షం మాకు అప్పుడు యాంటీ చంద్రబాబు నాయుడు గారు. సో ఇక్కడ అధికారం ప్రతిపక్షం కంబైండ్ అయి కొమ్మక్కైనా ఏదైతే ధైర్యంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి ఇలా లెటర్ మొహాన్ని శ్రేసి మళ్ళీ 5,43,000 ఓట్లతో పార్లమెంట్లో అడుగుపెట్టినటువంటి అది ఎదిరించడం అంటే. అది మగాడి లక్షణం, ఓ పార్టీ నాయకుడి లక్షణం, నడిపే లక్షణం అంటే. కేసులు పెడతారా? పెట్టుకోండి. 16 నెలలు జైల్లో ఉన్న నవ్వుతూ బయటకు వచ్చాడే, అది ఎదుర్కోవటం, అది ఎదుర్కొనేవాడి లక్షణం, పార్టీ నడిపేవాడి లక్షణం. ఓడిపోతే ఓడిపోయినాయా, 2014లో అయినా 2024లో అయినా. నేను మాత్రం ఇచ్చినటువంటి హామీలు నేను చెప్పే ఇస్తా మేనిఫెస్టోలో. నేను చెప్పను, ఏదైతే నేను చేయగలిగిందే చెప్తా అని చెప్పి ఓపెన్గా రైతు రుణాలు మాఫీ చేయలేను, డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేను అని చెప్పి ఓడిపోయాడు చూడు, అది ఎదుర్కొనేవాడి లక్షణం. అయినా మళ్ళీ సింగిల్గా పోరాడి సింగిల్గా నువ్వు 2008లో వచ్చి 2024 దాకా నేను ఏ జెండా మోసావు, ఎప్పుడు మోసావు నీకే గుర్తులేదు, మర్చిపోయావు. అంటే రాజకీయాల్లో అదే రూల్ లేదు కదా. రూల్ లేదు కదా సార్. రాజకీయాల్లో విలువలు ఇంపార్టెంట్. రాజకీయాల్లో విలువలు ఇంపార్టెంట్. రాజకీయాల్లో ఆ విలువలు ఉంటేనే రాజకీయాల్లో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఓడిపోతే ఓడిపోయాను సార్, ఏమైంది? చచ్చిపోలేదు కదా. మళ్ళీ రేపొద్దున మళ్ళీ గెలుస్తాం. దానికోసం ఎవరో ఒకటి కాలబెల్లాలి. జీవితంలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే అవ్వలేదు, కనీసం ముష్టి అని చెప్పి 3 పార్టీలు కలిపి అడుక్కుంటే ఎమ్మెల్యే పదవి వచ్చినటువంటి బతుకులు మావి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఎదుర్కోవటం అంటే అది, ఎదిరించడం అంటే అది. కాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుక్కోవటాన్ని ఎదుర్కోవటం అని ఎవరు అనరు. ఇన్ని కష్టాలు వచ్చినా నిలబడి దమ్ముగా సింగిల్గా ఒంటరిగా రెండయ్య పెడితే పెట్టుకోండి కేసులు. నీలాగా తెలుగుదేశం వాళ్ళు కేసు పెడతారేమో, లేదా వాళ్ళతో కలవకపోతే మమ్మల్ని తిట్టిస్తారేమో,
వాళ్ళతో కలవకపోతే నన్ను అలాగా అంటారేమో, కలిసి వాళ్ళ దగ్గరే బతుకుదాం, వాళ్ళు చెప్పినట్టుగానే బతుకుదాం. దీన్ని ఎవడో ఎదుర్కోవటం అని అనరు, దాన్ని ముష్టితనం అంటారు నా దృష్టిలో, అడుక్కోవటం అంటారు. అంటే ముష్టి అంటే అదొక స్లర్, ఐ మీన్ అదొక కాస్ట్ పేరు అనుకుంటా ముష్టి. అయితే విత్డ్రా చేసుకుంటాం, దాంట్లో నో డౌట్. ఎందుకంటే ఎవరిని మనం అవమానపరచట్లేదు. భిక్ష అంటే అడుక్కోవటం అనేది అడుక్కోవటం. నేను ఐఎమ్ నాట్ అలైనింగ్ విత్ యువర్ వర్డ్, బట్ ఐఎమ్ కరెక్టింగ్. తప్పలేదు సార్, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒకవేళ మనం మాట్లాడేది అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటే విత్డ్రా చేసుకోవడానికి సిద్ధమే. వెరీ గుడ్, వెరీ గుడ్, దట్స్ గుడ్ టు హియర్. అండ్ సుగాలి ప్రీతి విషయం మీద మీరు అబ్జర్వ్ చేశారు కదా, వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్? ఆ తల్లికి న్యాయం జరగదు సార్, ఆ తల్లికి న్యాయం జరగదు. ఎట్లా చెప్తున్నారు? జరగదు అంటున్నా. ఎందుకు జరగదు అంటే ఆధారాలన్నీ మాయం చేసేశారు. ఇంకెక్కడి నుంచి వస్తుంది? ఆధారాలు 2017లో జరిగితే విత్ ఇన్ 20 days ఆధారాలన్నీ మొత్తం మాయమైపోయినాయి. పోక్సో చట్టం కింద కేసు పెడితే 90 రోజుల్లో బెయిల్ రాదు, 8 రోజులు ఎట్లా వచ్చింది? SC ST యాక్ట్లో 23 రోజుల్లో బెయిల్ ఎట్లా వచ్చింది? దాంట్లో అయితే అమ్మాయికి స్పెర్మ్ ఉంది అని చెప్పి డాక్టర్లు ప్రాథమిక నివేదిక ఇస్తే, ఇప్పుడు లేదు వాళ్ళకి వీళ్ళకి మ్యాచ్ కావట్లేదని ఎలా ఇచ్చారు? అది సెమెన్ DNA మ్యాచ్ అవ్వట్లేదు అంటున్నారు. DNA మ్యాచ్ కావట్లేదు. సెమెన్ కలెక్ట్ చేయాలి, స్కూల్ మొత్తానికి కలెక్ట్ చేయమని చెప్పింది కమిటీ. వీళ్ళు కలెక్ట్ చేయాల. ఆ టైంలో స్కూల్లో ఉన్న ఎవరెవరైతే మగాళ్ళు ఉన్నారో వాళ్ళందరిది సెమెన్ కలెక్ట్ చేయమన్నారు, వీళ్ళు కలెక్ట్ చేయాలి యాక్చువల్లీ. సో DNA మ్యాచ్ కావట్లేదు అంటున్నారు. DNA మరి అప్పుడు NDA ప్రభుత్వంలోనే మాయమైంది, మరి ఇప్పుడు అదే NDA ప్రభుత్వం ఉంది కదా, ఓపెన్ గానే చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వంలో మాయమైంది అంటున్నారు కదండి మొన్న. నేను విన్నా కానీ అసలు మాట్లాడేటట్టుగానే అర్థం ఉండాలిగా, అర్థం పర్థం ఉండాలిగా. కాదండి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మర్డర్ జరిగిందండి, ఆధారం ఇక్కడ మాయమైద్దా? 2 ఏళ్ల తర్వాత ఇక్కడ మాయమైద్దా? అప్పటికప్పుడు మాయం చేయడానికి కుదిరిద్దా? 2 ఏళ్ల తర్వాత మాయం చేయడానికి కుదిరిద్దా? అంటే నేను 2 లక్షల మందితో అక్కడ సభ పెట్టి ఇలా చేసి, సుగాలి ప్రీతి తల్లిగారే చెప్తున్నారు కదా వాళ్ళు మాయం చేస్తారు ఇక్కడ అయిందని. ఈయన క్లెయిమ్ చేస్తుంది ఏంటంటే, నేను 2 లక్షల మందితో ఇట్లా వెళ్ళాను సభ పెట్టి, అప్పుడు ఆ ప్రభుత్వానికి ఏం చేయాలో తెలియక వాళ్ళు DNA మార్చేశారు అని. మీరు విన్నారా అసలు ఫస్ట్? సార్ నేను విన్నాను, అట్లాంటివి చూసి మామూలుగా అయితే మెంటల్ ఎక్కిన వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడతారు, మామూలు వాళ్ళు అయితే మాట్లాడరు. మరి ఉప ముఖ్యమంత్రి గారు ఏంటనే చెప్పాలి. సార్ DNA కానీ ఎప్పుడు ఏదైనా ఆధారం సార్. ఇప్పుడు సపోజ్ దొంగతనం జరిగింది సార్ ఒక చోట, ఆ ఎవిడెన్స్ అప్పటికప్పుడు మాయం చేయడం కుదిరిద్దా? 2 ఏళ్ల తర్వాత, ఇది 2 ఏళ్ల తర్వాత మాయం చేయడం కుదిరిద్దా? సో 2017లో వాళ్ళు సార్ ఇప్పుడు మాయం చేశారు అంటున్నారు కదా, ఎవడు మాయం చేశాడు దాని మీద యాక్షన్ తీసుకున్నాండి? యాక్చువల్లీ దట్ వాజ్ ఈవెన్ మై పాయింట్ టూ. ఇప్పుడు మాయం చేశారు మీరు అంటున్నారు కదా, అది ఏ ప్రభుత్వంలో మాయం చేశారు? సరే వాళ్ళ మీద ఇప్పుడు మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? మాయం చేస్తే అధికారులే మాయం చేయాలి కదా, ఎవరు అధికారి? ఆ కమిషన్ లో ఉన్న వాళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేయాలి కదా, మొత్తం అందరినీ పికప్ చేసి రిటైర్డ్ అయితే రిటైర్డ్ అయినవాడు, లేకపోతే ఏం లేదండి. అతను రాజకీయంగా దాన్ని వాడుకున్నాడు. అది జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించిన కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్. సో ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతోనే వాళ్ళ మీద కేసులు అన్ని సెక్షన్లు అన్ని మార్చారు. సెక్షన్లు మార్చడం వల్ల తొందరగా తర్వాత బెయిల్ వచ్చేసింది. సో ఆధారాలన్నీ మాయం చేశారు. సో 2 ఏళ్ల తర్వాత మేము అధికారంలోకి వచ్చాం. ఆ పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది వాళ్ళ తల్లి గారు. కలిస్తే అమ్మ నేను అధికారంలో లేను కదా, నేను అధికారంలోకి వస్తే న్యాయం చేస్తా అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తర్వాత ఎంక్వైరీ కమిషన్లు అన్నీ వేశారు అక్కడ. సో దానికి సంబంధించి ఏం రాలేదు పురోగతి. కానీ ఆ కుటుంబానికి పిల్లని తీసుకురాలేరు కాబట్టి, సో ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలము, 5 సెంట్ల భూమి, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. సో దాని మీద కూడా జనసేన వాళ్ళు వెనక్కి ఇచ్చేయండి అంటున్నారు. అవన్నీ వెనక్కి ఇచ్చేయాలంట. ఇది పవన్ కళ్యాణ్ వచ్చాడు ₹1 వాళ్ళకి వెనక్కి ఇవ్వడానికి, ఇచ్చాడు అంటున్నాడు కదండి ఆయన. అదే ప్రతిదాన్ని చెప్పట్లేదు సార్. నేను అలాగన్నందుకే ఆ పార్టీలోకి వెళ్ళాను, మా తల్లిగారిని ఇచ్చినందుకే వెళ్ళాను, ఇది చెబితే కరెక్ట్గా ఉంటుంది, దీన్ని చెబితే కరెక్ట్గా ఉంటుంది సార్. ఆయనకి సూటబుల్ అయ్యే. సో ఆయన మహిళలకు ఎప్పుడైనా న్యాయం చేయడం ఉందా? అన్యాయం చేయడం తప్ప. ఇంక మళ్ళీ డెప్త్కి వెళ్తే చాలా దూరం వెళ్ళాలి మనం. లెట్స్ నాట్ గెట్ ఇంటు పర్సనల్ థింగ్స్. సో ఐ మీన్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ గురించి అడిగానంటే, నేను ఆవిడని కలిసాను పర్సనల్గా. ఇట్ వాజ్ వెరీ ప్యాథటిక్ పాపం. వాళ్ళు ఎవిడెంట్గా చూశాను మీ ఇంటర్వ్యూ కూడా, చాలా ఫుటేజెస్, నేను కూడా చాలా ఎమోషనల్ అయిపోయాను లాస్ట్లో. ఫుటేజెస్, హిస్టో అటాప్సీ రిపోర్ట్స్ అన్నీ. ఆవిడైతే ఇన్ని బుక్స్ ఉన్నాయి ఆ పార్వతి గారి దగ్గర, ఇన్ని బుక్స్ ఏంటనుకున్నారు అన్ని. ఆ బుక్స్ అన్ని చదివాడు సార్ పవన్ కళ్యాణ్. సో నేను సీరియస్గా అండి, మొత్తం అవి ఇచ్చిన ఫైల్స్ అన్ని పవన్ కళ్యాణ్ చదివే. ఓకే, ఆ టైంలో ఆ టైంలో 2019లో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ప్రతి అంశం, ఎవరైతే వాళ్ళ తల్లి దగ్గర ఉన్నటువంటి మొత్తం అన్ని
మొత్తం పిన్ టు పిన్ మొత్తం చదివే టేకప్ చేశాడు అది. సో ఎందుకు రాజకీయంగా దీన్ని బాగా వాడుకోవచ్చు మనం అని. సో 5 ఏళ్ళు తిప్పాడు బాబా అంత రోడ్ల మీద తిప్పి, సో గాలి ప్రీతిగా నేనే న్యాయం చేస్తాను, ఒక్క ఆడపిల్లకి న్యాయం చేయలేని వాళ్ళు అసలు ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి బొక్కబడుతుంది అదే అది మాట్లాడాడు కదా, ఇది చిన్నది గుచ్చుకుంటేనే ఇదైంది. మరి ఈరోజు ఇలాంటి సుగాలి ప్రీతులు ఎంతో మంది ఈ ప్రభుత్వంలో అన్యాయం అయిపోయి ఉన్నారు. పేర్లు వేరే చాలా దారుణంగా, ఐ మీన్ పాడ్కాస్ట్లో నేను ఇంక్లైన్ అవ్వట్లేదు కానీ బట్ చాలా దారుణంగా వాళ్ళు అటాక్ చేస్తున్నారు యాక్చువల్లీ ఆవిడ మీద పాపం. సార్ జనసేన అతను గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు, పేరు ఎందుకులేండి, అతను డైరెక్ట్ గా రమ్మనండి మా ఆఫీస్కి వస్తే మేము జన సైనికులు ఎందుకు చూపిస్తా ఉంటున్నాడు. అంటే సుగాలి ప్రీతినేమో తెలుగుదేశం వాళ్ళు చంపేశారు, ఇప్పుడు వాళ్ళ తల్లిని వీళ్ళు చంపేస్తారు వెళ్తే. ఎందుకంటే అంతే ఉంది, వాళ్ళు చూస్తే అటాక్ డైరెక్ట్ గా. ఆమె వస్తే మేము ఎందుకు చూపిస్తాం, ఆమె ఎంతటితో ఇది ఆపకపోతే మంచిది అంటే ఏం అడుగుతున్నావా, అన్ని వెనక్కి ఇచ్చేస్తాను అంటుంది. వాళ్ళ కూతురికి న్యాయం చేయమంటుంది, మరి చెయ్యండి. అదేంటి సార్ 100% స్ట్రైక్ రేటు, 100% స్ట్రైక్ రేటు, ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేదా? సిబిఐకి ఇప్పుడు మళ్ళీ కేసు పంపించామంటున్నారుగా. సిబిఐకి కేసు ఆల్రెడీ వాళ్ళు కోర్టులో చెప్పినాక వీళ్ళు మళ్ళీ పంపిస్తే అది ఎందుకు అలాంటిది ఇప్పుడు సిబిఐకి ఇస్తున్నామని అని చెబుతున్నారంటే కొన్ని రోజులు తాత్కాలికంగా దాన్ని ఆపటానికి. ఓకే, అంటే మేము సిబిఐకి ఇచ్చేసామని చేతులు దులుపుకోవడానికి. ఆవిడ వీల్ దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కదా, దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. సో సుగాలి ప్రీతి ఇప్పుడు నేను క్లియర్గా అంటున్నా, పవన్ కళ్యాణ్ గారు మీరు రోజు 100% స్ట్రైక్ రేట్ అంటారు కదా, 100% స్ట్రైక్ రేట్ ఏ నేలకు గీసుకోవడానికి పనికొస్తుంది? ఒక ఆడపిల్లకి ఏదైతే న్యాయం చేయలేనటువంటిది ఎందుకు 100% స్ట్రైక్ రేటు? ఒక ఆడపిల్లకి జరిగినటువంటి అన్యాయం మీద ప్రశ్నిస్తే వాళ్ళని చంపేస్తానందుకే 100% స్ట్రైక్ రేటా మీకు? ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ముక్కలుగా అమ్మటానికి 100% స్ట్రైక్ రేటా? ఆయన ఏమన్నాడు ఆ రోజు, ఒక్కళ్ళని ఇచ్చిన నాకు ఎంపీని కేంద్రం మెడలు వంచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానికుండా ఆపుతానని చెప్పాడు కదా. మరి ఇప్పుడు 100% స్ట్రైక్ రేటుగా పోటీ చేసిన 21 చంద్రబాబు నాయుడు ఇచ్చిన 21 సీట్లు, తెలుగుదేశం వాళ్ళ నుంచి పంపించిన అన్ని సీట్లు ఈవీఎంల దయతో అయిపోయింది కదా. మరి ఏది ఎక్కడున్నాడు? మాదాపూర్ అంటే మాదాపూర్ అంటే వేరే కదా, మాదాపూర్లో ఉన్నాడా లేదంటే ఫామ్ హౌసా? అదేమంటే ఎప్పుడో వస్తాడు, తిడతాడు, పోతాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీ టేక్ ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీది సార్ పార్లమెంట్ సాక్షిగా దట్టు ప్రజాక్షేత్రంలో కూడా మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి పోరాటానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇది క్లియర్. ఎస్, ఇప్పుడు అంతకుముందు మేము కార్మికుల పక్షాన్ని నిలబడ్డాం, మేము అధికారంలో ఉన్నప్పుడు అది ప్రైవేటీకరణ కాకుండా ఆపాం. సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ముందే ఇదే విశాఖపట్నం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు, అలానే మాకు ప్రత్యేక హోదా, మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు అటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు గొంతెత్తి ఆయన ముందే చెప్పారు. మేము ఉన్నప్పుడు దానికి ఒక్క విభాగం కూడా ప్రైవేటీకరణ కాల. ఈ రోజు ఒకేసారి 34 విభాగాలు ప్రైవేటీకరణ అవుతున్నాయి. పార్టులుగా విభజించి అమ్మేస్తున్నారు. ఒకేసారి అమ్మితే ఇష్యూ అయిద్దని చెప్పి విడివిడిగా పార్టులు అమ్మేస్తున్నారు. సో అమ్మేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు పోరాడాల్సింది ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ళు. ఎందుకంటే చేస్తుంది వాళ్ళు కాబట్టి. ఆ ప్రైవేటీకరణ చేస్తుంది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఎవరు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ. సో మరి వాళ్ళే ఓపెన్గా ఏది ప్రైవేటీకరణ చేసుకోండి అని చెప్పి రైట్ ఇచ్చినట్టే కదా. మరి ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇదిగో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావద్దని చెప్పి మోడీకి ఒక్కరోజన్నా లేఖ రాశారా? ఇప్పుడు కూడా 34 విభాగాలు అవుతుంటే మేము వెళ్ళి మాట్లాడుతున్నాం అంటున్నారు కదా. ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మీరు వినలేదు అనుకుంటా, వెళ్ళి మళ్ళీ మిగిలిన కూడా తొందరగా చేసేమని మాట్లాడుతున్నారా? కాదండి, మాట్లాడటం అంటే ఏంది? నేను ఎంత చెబితే అంత అమిత్ షాకి, నేను ఎంత చెప్తే అంత మోడీకి, నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం, గట్టిగా వాటేసుకునే అంత ఇష్టం అని చెప్పాడు కదా. ఒక్కసారి వీళ్ళు వాటేసుకొని అడగచ్చుగా, అయ్యా మోడీ గారిని గట్టిగా వాటేసుకొని ప్లీజ్ 34 పార్టీలు చేస్తున్నారు కదా, వెనక్కి తీసుకుని అని అడగచ్చుగా. ఎప్పుడు అడుగుతావు? ఆ స్పెషల్ ఫ్లైట్ ఎటు ప్రభుత్వం డబ్బులే కదా, వెళ్ళరా, నీ సొంత డబ్బులేం కాదు కదా, అది కూడా ఎటు ఫ్రీనే కదా, ప్రభుత్వం డబ్బులే కదా, వెళ్ళి మరి కాకుండా ఆపచ్చు కదా. మరి ఎందుకు ఆపట్లా? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద? ప్రైవేటైజ్ ఒకవేళ అవ్వని అంటే వీళ్ళు ఎట్లానో నాకు తెలిసి దే ఆర్ మూవింగ్ ఇట్ ఇన్ అ వెరీ ఫాస్ట్ స్కేల్, చాలా ఫాస్ట్గా మూవ్ చేస్తున్నారు. ఎందుకంటే నేను లోకల్గా వెళ్ళి వాళ్ళతో కలిశాను, యూనియన్ లీడర్స్తో కలిశాను, అక్కడ ఎంప్లాయీస్తో కలిశాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ఆల్మోస్ట్ 13,000 మంది ఎంప్లాయీస్ని ఇప్పుడు 10,000 మంది చేసేసారు. ఇంకా విఆర్ఎస్ వాళ్ళనిచ్చి పంపించేస్తున్నారు. వీళ్ళు నాకు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. పవన్ కళ్యాణ్ గారు అట్ ద సేమ్ టైం అతను ఎవరు బాలకృష్ణ అల్లుడు ఉన్నాడు కదా, అతని పేరు ఏదో ఉంది, భరత్. వాళ్ళు ఎప్పుడు వస్తారు అసలు బయటకు వచ్చి మాట్లాడితే కదా ప్రజల్లో తెలియడానికి పేర్లు. అతను కూడా ఎంప్లాయీస్ పని చేస్తేనే కదా, లేకపోతే
పవన్ కళ్యాణ్ గారు అంటారు మీరు ప్రాపర్గా అంటే నేను అమిత్ షా గారికి చెప్తాను కానీ వాళ్ళకంటూ ఒక స్టాండ్ ఉంటుంది కదా, ఇట్లా చెప్తూ చాలా దారుణంగా మాట్లాడాడు ఆయన. భరత్ అని ఆయన అయితే వీళ్ళు యూనియన్ లీడర్స్ పనులు చేయకుండా ఇప్పుడు ప్లాట్ని స్టేజ్కి తీసుకొచ్చారు అది ఇది అని చెప్పి, అంటే దే ఆర్ ట్రయింగ్ టు పుట్ సమ్, అంటే విఆర్ఎస్ తీసుకొని వెళ్ళిపోతే మేమేం చేస్తామని చెప్పని పవన్ కళ్యాణ్ క్లియర్గా కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం అంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి దీన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. కారణం ఏంటంటే మీరు మొత్తం భూములు అమ్మేసుకోండి, 99 రూపాయలు మీకు కావాల్సిన వాళ్ళకి ఉరసాగాలకో అల్ఫాగాలకో ఉల్ఫాగాలకో భూములు అమ్ముకోండి, మేము ఎక్కడ అబ్జెక్ట్ చెప్పాం. స్టీల్ ప్లాంట్ని మేము అమ్ముకుంటాం, స్టీల్ ప్లాంట్లో భూములతో సహా అన్నీ మేము అమ్మేసుకుంటాం అని చెప్పి వాళ్ళు క్లియర్ ఒప్పందం. అందుకని మీకు ఎక్కడ వాళ్ళు నోరు తెరిచి మాట్లాడట్లా. సో దానికి మీరు కార్యాచరణ అన్నారు కాబట్టి ఖచ్చితంగా కార్మిక సంఘాలతో కలిసి ఏదైతే విశాఖపట్నం బంధులకు పిలుపునేయటమో పెద్ద ఎత్తున ప్రజల మద్దతు కూడగట్టడం, దాన్ని ఆపేటటువంటి కార్యక్రమాలు కార్మిక సంఘాలతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో మా పార్టీకి సంబంధించిన నాయకులు దాని కార్యాచరణ త్వరలో ప్రకటిస్తారు మీకు. అవునా? ఎస్, డెఫినెట్లీ. దట్స్ అ గుడ్ థింగ్. జగన్ గారు కూడా దాని మీద రియాక్ట్ అవుతారు. ఓకే, నైస్, గుడ్ టు హియర్ దట్. ఎందుకంటే అది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక పెద్ద పబ్లిక్ సెక్టర్ సార్, ఎంతో మంది బలిదానాలతో వచ్చింది. అవును అవును. ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణ వాళ్ళు కూడా చనిపోయినారు దానికోసం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో విశాఖ ఉక్క ఆంధ్రుల హక్కు అనేది అప్పుడు కంబైన్ ఆంధ్రప్రదేశ్ కదా. కరెక్ట్. సో ఇప్పుడు అది ప్రైవేట్ వాళ్ళ హక్కు అని ఓపెన్గా ఈ ప్రభుత్వం చెబుతుంది, ఇచ్చేస్తానని చూస్తుంది. ఖచ్చితంగా దాని మీద వ్యతిరేకించాలి ఎవరైనా. మీరు కూడా ఇది చేసినట్టున్నారు కదా. అండ్ ఇకపోతే కమింగ్ టు డిఫరెంట్ మ్యాటర్, దళితుల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. మీ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని ఇష్యూస్ మీద రియాక్ట్ అవ్వట్లేదు. రెండోది, కొన్ని ఇష్యూస్ మీద ప్రాపర్గా యాక్షన్ కూడా తీసుకోలేదు. వరుసగా చెప్తాను నేను. అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు, అతని మీద ఒక అలిగేషన్ వచ్చి తనకు జైలుకి వెళ్ళాడు. అతను మీ పార్టీ ఎందుకు సస్పెండ్ చేయాల? పార్టీ నుంచి సస్పెండ్ చేశారా? ఎస్, పార్టీ నుంచి విత్ ఇన్ 3-4 డేస్లో పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ దానికి సంబంధించి కేసు ఆల్రెడీ అయ్యింది కాబట్టి ఆ కేసు అయ్యింది కాబట్టి పార్టీని సస్పెండ్ చేసాం. బట్ ఇప్పటికీ న్యాయస్థానంలో దాని అతను చేశాడు అనేది లేదు ఎక్కడ. సో ఇప్పుడు స్టిల్ మళ్ళీ తర్వాత పార్టీలోకి తీసుకోవడం జరిగింది. పార్టీలో నిర్దోషి కాదు కదా అతను, నిర్దోషి కాదు, దోషి కాదు. మరి కానప్పుడు ఎట్లా? ఇప్పుడు కేసు అయ్యింది, ఆ టైంలో కేసు అయ్యింది కాబట్టి ఖచ్చితంగా మేము ముందు పార్టీ నుంచి తప్పించడం జరిగింది. ఎందుకంటే ఎస్, అది దానికి సంబంధించి మరి ఇప్పటికీ ప్రూవ్ కాల. ఇది మీకు చాలా బ్యాక్ ఫైర్ అయింది, మీకు ఆ విషయం తెలుసా? సార్, కొన్ని అంశాలు చెప్పట్లేదు. ఇప్పుడు దాంట్లో క్యాస్ట్ ఈక్వేషన్ తీసుకొని వచ్చారు. అవును. మరి ఆ క్యాస్ట్ ఈక్వేషన్ లో మరి అక్కడ చంపినటువంటి వ్యక్తి క్యాస్ట్ తీసుకొని రాలా, చనిపోయినటువంటి వ్యక్తి క్యాస్ట్ తీసుకొని వచ్చారు. సో అదే చంపినటువంటి వ్యక్తి రెడ్ అయి ఉంటే రెడ్లు దళితులను ఎట్లా తీసుకొని వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఎలా కావాలో అలా వాడుకున్నారు. మరి అదే సాక్షాత్తు ఇప్పుడు ఇలా అనేక కేసులు సార్. మరి ఇప్పుడు జనసేన వాళ్ళ కార్యకర్తని వాళ్ళే చంపారు. అదే కాపు అతను కమ్మ అనుకుంటా వాళ్ళ హస్బెండ్ చంద్రబాబు. ఓకే. ఇది వినూత శ్రీకాళహస్తి. మరి కనీసం రెస్పాండ్ అవ్వలేదుగా వాళ్ళు. మరి కనీసం పవన్ కళ్యాణ్ పరామర్శించలేదుగా అతన్ని. వాళ్ళిద్దరిని కూడా పార్టీ నుంచి అయ్యేముంది సార్, దొండకాయ కిరణ్ 2 రోజులు తప్పించినట్టు లాంటివే కదా. అది దొండకాయ కిరణ్ అంటే అది కామకిరణ్ రాయల ఉన్నాడు కదా, ఆయన పార్టీని తప్పించా ఉన్నాడు. ఆయన జనసేనలో కూర్చొని పార్టీ నుంచి తప్పించడం కాదు, కార్యక్రమాలకు దూరంగా ఉన్నాడు. జనసేన పార్టీ ఆఫీస్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు తిరుపతిలో. మరి ఏడ తప్పించినట్టు? సో ఒకటి, మీరు వాళ్ళు కొన్ని అంశాలను సెలెక్ట్ చేసుకొని వాంటెడ్గా టార్గెటెడ్గా వాళ్ళకు ఉన్నటువంటి మీడియాతో మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేశారు. ఎక్కడో ఒక వ్యక్తికి ఒక దానికి జరిగినటువంటి ఇన్సిడెంట్ అది నిజమా కాదా ఇంకా ప్రూవ్ అవ్వాల. ఆ ప్రూవ్ కానటువంటి అంశాన్ని మొత్తం వైఎస్ఆర్సీపీ మీద రుద్దేసి రాజకీయంగా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి ప్రయత్నించారు. సరే, ఎలక్షన్స్లో ఎలా గెలిచారు, ఏం గెలిచారు అనేది సెకండ్ థింగ్. మరి మేము అంతమంది దళితులకి మంచి చేస్తున్నాం కదా, అంతమంది దళితులకి పార్టీ తరపున మంచి చేసాం, మంత్రి పదవులు ఇచ్చాం. ఎప్పుడూ లేని విధంగా 5 మంత్రి పదవులు ఎస్సీ సామాజిక వర్గానికి. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 2, మరి మేము అప్పుడు 5 ఇచ్చాము. సో నామినేటెడ్ పదవులు కానీ, సో సంక్షేమ కార్యక్రమాలు కానీ. మీరు అధికారంలో ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వలేదని చెప్పింది. ఇంకోటి అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా రియాక్ట్ అవ్వట్లేదని నా అభిప్రాయం. ఒకటి, మల్లంలో కుల బహిష్కరణ జరిగింది, సోషల్ బాయ్కాట్. అప్పుడు మీరు కాపులు మాలల్ని అక్కడ బహిష్కరించారు. దాని మీద కూడా మీ పార్టీ పెద్దగా ఒక స్టాండ్ తీసుకొని నిలబడినట్టు నాకైతే ఏమనిపించలే సార్. ఇక్కడ 2 మల్లమే కాదు, ఇప్పుడు కూడా కైకలూరులో ఒక ఇష్యూ జరుగుతుంది. మొన్న సెప్టెంబర్ 5వ తారీఖు జరిగింది. దాని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీటు లేకపోతే ఇట్లా జరిగింది, ఇది అన్యాయం అని ఎక్కడ. అంటే నా పాయింట్ ఏంటంటే మీరే వీక్గా ఉన్నారు ఇష్యూస్ని అడ్రస్ చేయడంలో అని నేను అంటున్నా. లేదు సార్, ఇప్పుడు మీరు అన్న కైకలూరు అంశం వచ్చేటప్పటికి మాకు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి ఎవరైతే డిఎన్ఆర్ ఉన్నారో
ఏదో డిఎన్ఆర్ గారు, నేను మీకు చూపిస్తా, ఆయన డిఎన్ఆర్ గారు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. దానికి సంబంధించి వాళ్ళకి ఈ రోజు పేపర్లో కూడా వచ్చినట్టుంది. ఐ థింక్ అంటే మిగిలిన పేపర్లో మీకు రావు కదా, ఎందుకంటే వాళ్ళు వేయరు కాబట్టి ఓన్లీ సాక్షి చూడాలి. దట్టు ఏంటంటే ఈ జిల్లాలో వస్తాయి సార్, అక్కడ ఏలూరు. అట్లీస్ట్ మీ ఛానల్స్లోనో లేకపోతే మీ దగ్గర ఎందుకు దీని మీద ఒక చర్చ జరగట్లేదు? దానింగూడెంలో గాయపడిన దినేష్ కుటుంబాన్ని పరామర్శిస్తున్న డిఎన్ఆర్, బాధితులకు అండగా ఉంటాం, దోషులను కఠినంగా శిక్షించకపోతే పార్టీ పరంగా ఆందోళన చేస్తాము. సో ఇలాంటి సంఘ విద్రోహ శక్తులందరినీ బహిష్కరించాలి. ఆయన ఎవరో జనసేన నేత కొల్లి బాబీని కేసు నుంచి తప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. తీవ్ర గాయాలైన అజయ్, దినేష్ బాబులు తల్లిదండ్రులు శ్రీను, నానీల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళి పరామర్శించవచ్చు. దీన్ని ఎందుకు పబ్లిక్ లో ఒక చర్చకి తీసుకొచ్చి ఇలా జరుగుతుంది? ఇప్పుడు ఏం మాట్లాడక్కర్లేదు వెంకటరెడ్డి గారు, ఒక్కటే డోర్ డెలివరీ హత్య అనగానే ఎమ్మెల్సీ అనంతబాబు మొత్తం మన చెవుల్లో రీసౌండ్ కొడుతుంటుంది. డాక్టర్ సుధాకర్ అనగానే మొత్తం ఇట్లా రీసౌండ్ కొడుతుంటుంది. అంటే కారణం ఏంటంటే అది అంతగా వాళ్ళు పబ్లిక్లో ఒక డిస్కషన్ పెట్టారు. అది తప్ప ఒప్ప కాసేపు పక్కన పెడదాం, ఒక అన్యాయం జరిగింది అనేది వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. జరిగిందా జరగలేదా మళ్ళీ ఆ డిస్కషన్లోకి వెళ్ళదలుచుకోవట్లేదు, మెరిట్స్లోకి. బట్ ఇక్కడ కూడా ఒక సోషల్ బాయ్కౌట్ జరిగింది, అది వాస్తవం. మల్లంలో, పిఠాపురం నియోజకవర్గంలో. ఇక్కడ ఇది సేమ్ ఒక మొత్తం దళిత్ వాళ్ళు కాస్ట్ పేరుతో తిట్టి, మాలల్ని కాస్ట్ పేరుతో తిట్టి కాపులు అక్కడ అతన్ని కోసేశారు, బ్లేడ్ పెట్టి, కోడికత్తితో బ్లేడ్ పెట్టి కోసేశారు. పేగు కనిపించేటట్టు బయటకు చూసాను. దాన్ని ఒక చర్చ కింద మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? ఈ రెండు విషయాల్లో పబ్లిక్ డొమైన్లో మీకు రాజకీయంగా కూడా కాదు, సామాజికంగా కూడా మీకు బాధ్యత ఉంది కదా సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఏంటంటే ఆ అంశాలను ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి నాయకులు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని చూసుకొని లోకల్లో ఉన్నటువంటి నాయకుల నుంచి ఇక్కడికి వస్తుంది. ఎందుకంటే మీ ఊర్లో ఏం జరిగిందో నాకు తెలియదు. కరెక్ట్. సో అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఎవరు, సో లోకల్ లీడర్ అసలు ఏం జరిగింది, వాస్తవం ఏంటి, ఇవన్నీ చూసుకొని వచ్చినప్పుడు ఇప్పుడు మీరు అన్నట్టు డిఎన్ఆర్ గారు అక్కడ మా జిల్లా ప్రెసిడెంట్, సో కైకలూరు కాన్స్టిట్యున్సీ ఆయన కూడా, సో ఆయన వెళ్ళాడు అక్కడికి. సో వాళ్ళని కానీ ఎవరినైతే అరెస్ట్ చేయకపోతే దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పాం. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళని కానీ అతను అరెస్ట్ చేయలేదు అనుకోండి, ఎవరైతే దీని వెనకాల ఉన్నారో వాళ్ళందరిని అరెస్ట్ చేసి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇంకోసారి అలాంటివి జరగకుండా చూడాలి. సో అది జరగలేదు అనుకోండి, మీరు అన్నట్టు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో దాన్ని తీసుకొని వస్తాం ఖచ్చితంగా. ఇంకోటి మీరన్న బహిష్కరణ జరిగిన దగ్గర అక్కడెక్కడికక్కడ లోకల్లో ఉన్న మా పార్టీ ఇన్ఛార్జీలు వాళ్ళు రియాక్ట్ అవుతూనే ఉన్నారు. ప్రధానికి మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రియాక్ట్ కాకుండా పోవచ్చు. సో కానీ మీరన్న ఈ విషయాలు అనేక చోట్ల జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు చెప్పిన ఒక 2 చోట్లే కాకుండా చాలా చోట్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక దళితులను బహిష్కరించడం, లేదంటే దళితుల మీద దాడులు ఎక్కువ చేయటం, క్యాస్ట్ పేరుతో వాళ్ళని దూషించడం. మొన్న అయితే సాక్షాత్తు ఫ్లెక్స్ పెట్టారు, మీకు గుర్తుందా? పి గన్నవరం దగ్గర ఏమని, ఆ కోనసీమ కాదు ఇది కళ్యాణసీమ, కళ్యాణ సీమ. ఓకే, అట్లానే పండేస్తాం మీరంతా మీ బతుకులంతా పండేస్తాం అంటే వాళ్ళు ఎవరిని ఉద్దేశించి అన్నారు అనేది ఇక్కడ క్లియర్ గా ఫ్లెక్స్ పెట్టిన వాళ్ళు ఎవరిని ఉద్దేశించి ఆ ప్రాంతంలో ఉండాలన్నారని క్లియర్ కట్. సో దాని మీద పెద్ద ఎత్తున అప్పుడే వచ్చేటప్పటికి ఏమంటున్నాయి పోలీసులు కూడా ఫ్లెక్స్ దగ్గర డిస్ట్రిక్ట్ ఎస్పీ అక్కడ మీరు అప్రిషియేట్ చేస్తున్నారు, కానీ నేను అప్రిషియేట్ చేయట్లేదు. ఎందుకు? కేసు పెట్టారా, అరెస్ట్ చేశారా? కానీ మీరు పోలీసు వచ్చి రిక్వెస్ట్ చేస్తాడా ఫ్లెక్స్ తీయమని, ఇంకోసారి జరగకుండా చూడాలని చెబుతాడా? మరి వాళ్ళు ఎవరో రప్ప అని తెలుగుదేశం వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ఫ్లెక్స్ పెట్టుకుంటే వాడిని అరెస్ట్ చేశారుగా. రప్ప అంటే అరెస్ట్ చేసినప్పుడు పండ పెడతా నా డాషుల ద్వారా అన్నప్పుడు ఎస్పీ వచ్చి రిక్వెస్ట్ చేస్తారా? పోలీసులు ఇట్లా ఉన్నారా, సెటిల్మెంట్లు చేస్తారా, లేకపోతే మీరు కూర్చోబెట్టి? ఇదే కదా పత్యాపారం అంటే, దీన్నే కదండి పత్యాపారం అనేది. ఎవరు ఇప్పుడు అట్లాంటివి పెట్టినప్పుడు వాళ్ళ మీద ముందు ఇమీడియట్గా కేసు కట్టి వాళ్ళని అరెస్ట్ చేస్తే ఇంకోటి పెట్టడానికి డేర్ చేయడు కదా అక్కడ. ట్రూ. యాక్చువల్లీ రప్ప అనే పోస్టర్ మీద పెట్టిన చర్చ, డిబేట్లు, ఆ డిస్కషను, మాట్లాడిన హోమ్ మినిస్టర్ కూడా వీళ్ళందరూ కూడా మాట్లాడారు. దీని మీద మాత్రం దే ఆర్ వెరీ సైలెంట్. ఇప్పుడు నేనంటున్నాను సార్, రిక్వెస్ట్ కాదు కదా, మీరు వచ్చి వాళ్ళు పెట్టిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అదే మీరు చూడండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీజే పెడితే, ఇది వినాయకుడు మండపాల్లో ఎవరి పాటలు వాళ్ళు పెట్టుకుంటారు కదా అభిమానంతో, దాన్ని డీజే పెడితే వాళ్ళ మీద కూడా కేసు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పాటలు పెట్టకూడదంట, పెడితే కేసు. ఇట్లాంటివన్నీ పెడతాయి పోలీసులు, ఇంకా ఏం పని చేస్తున్నట్టు. సో ఖచ్చితంగా ఈ సామాజిక అంశాల్లో మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది రాజకీయ అంశం కాదు, కొన్ని అంశాలు సామాజిక కోణంలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే ఊర్లు తన్నుకొని చచ్చిపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి.
కొన్ని అంశాలు అలాంటి జరిగినప్పుడు కొన్ని మీరు ఇన్సిడెంట్లు చూస్తున్నారు. కారం చేడు కావచ్చు, చుండూరు కావచ్చు, ఇలా కొన్ని అంశాలు ఇప్పటికీ తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతానే ఉంటాయి. అవన్నీ మనకు గుర్తొచ్చినప్పుడు. సో అలాంటివన్నీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు అలా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మీరు ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నప్పుడు, వాడెవడో పండ పెడతా నా కొడకల్లారంటే వాడి మీద కేసు పెట్టకపోతే, ఇంకోటి మొన్న చూసే జనసేనలు కత్తులు పట్టుకొని స్వైర విహారం చేస్తున్నారు, బస్సులు వెళ్ళే వాళ్ళందరినీ చూపించుకుంటా ఇట్లా. మరి వాళ్ళందరి మీద కేసులు లేవు అంటే దీన్ని పోలీసులు ఎంకరేజ్ చేస్తుంటే కదా. అది రేపొద్దున పోలీస్ కుటుంబాలకు కూడా ప్రమాదం. ఈరోజు మన దాకా వస్తే రేపొద్దున పోలీస్ కుటుంబాలకు రాదా? సో అది వాళ్ళే గుర్తుంచుకొని చేస్తే మంచిది. మీరు ట్విట్టర్లో ఎక్కువ ఉంటారా? యా, ఉంటారు కదా. చాలా టాక్సిక్గా ఉంటుంది. అది పక్కన పెడితే అవుట్ ఆఫ్ దిస్ పాలిటిక్స్ అండ్ ఎవ్రీథింగ్, ఏంటి మహేష్ బాబు ఫ్యాన్స్ని అంటే మహేష్ బాబుని ఓన్ చేసుకొని మీ వాళ్ళంతా ఎక్కువ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఇట్లంతా కూడా మహేష్ బాబు జగన్ గారి కటౌట్లు పక్కన పెట్టి, అక్కడే కాదు ఎక్కడ ఏది జరిగినా సరే మ్యూచువల్స్ బాగా ఎక్కువైనట్టున్నారు. కావాలనే పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని మీరు ఓన్ చేసుకుంటున్నారా, లేకపోతే నిజంగానే ఈ మ్యూచువల్ ఇది ఉందా? లేదు సార్, ఎందుకో తెలియదు కానీ నాట్ ఓన్లీ మహేష్ బాబు, తారక్ ఫ్యాన్స్ కూడా బాగా. మహేష్ బాబు గారి ఫాదర్ ఎవరైతే కృష్ణ గారి దగ్గర నుంచే, మీరు అంత ముందు కూడా కొన్ని ఫ్లెక్స్లు చూస్తే కృష్ణ గారి బర్త్డే అప్పుడు పక్కన రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు కూడా వేసి ఉన్నాయి, మీరు చూస్తున్నారు. కరెక్ట్. సో కృష్ణ గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ బాండింగ్. సో మీకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కృష్ణ గారు మాట్లాడినటువంటి కొన్ని మాటలు కానీ, దాని తర్వాత మహేష్ బాబు గారితో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూశాను ఉన్నప్పుడు ఏంటంటే అది కొత్త. ఇప్పుడు ఓన్ చేసుకుంటారు అభిమానులు ఎట్లా ఉంటారంటే సార్, వాళ్ళు సినిమా అభిమానం వేరు, పొలిటికల్ అభిమానం వేరు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల్లో బాలకృష్ణ అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. అవును, మళ్ళీ పొలిటికల్ గా విభేదిస్తారు. పవన్ కళ్యాణ్ సినిమాలు చూసే వాళ్ళు కూడా ఉంటారు. సినిమాలు కాదు ఫ్యాన్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు తగ్గిపోయింది లేదు, అతను బిహేవియర్ వచ్చినాక అది పవన్ కళ్యాణ్ బాగా డివేట్. ఇప్పుడు నాకు తెలిసి 99% ఎవరు అట్లా లేరు. పవన్ కళ్యాణ్ అభిమానించాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా ఇప్పుడు ఎవరైతే లేరు. ఒకప్పుడు ఉండేవాళ్ళు సినిమాలకు ఎలక్షన్స్ ముందు బాగా, ఒకప్పుడు ఉండేవాళ్ళు. కానీ ఇతను అతి బిహేవియర్, ఇతను బానిసత్వం చూసినాక ఎట్లాంటి బానిసకి మనం ఫ్యాన్లుగా ఉంటాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నదేమో బాస్ కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరినైనా ఎదిరించే బాస్. అక్కడేమో ఎవరి దగ్గరికైనా వెళ్ళి సాగిలా పడేటటువంటి ఆ బాస్గా ఉండాలని కోరుకోరు కదా. సో మీరు అన్నట్టు మహేష్ బాబు, తారక్ జూనియర్ ఎన్టీఆర్, సో ఇట్లా ఇవన్నీ నాగార్జున, వీటన్ని కూడా కట్అవుట్లో ఉంటాయి. మీరు నాగార్జున బర్త్డేకి కానీ నాగార్జున సినిమాలు అప్పుడు కూడా జగన్ గారి ఫోటోలు వేసి కూడా కడతారు. సో మేము ఓన్నేది ఎవరి అభిమానం వాళ్ళది. సో మహేష్ బాబు గారు అయితే ప్రస్తుతం ఎక్కడ కూడా మహేష్ బాబుని మీరు ఎక్కువగా ఓన్ చేసుకుని బాగా వీళ్ళు మ్యూచువల్స్ ఎక్కువగా కనపడ్డారు నాకు. అంటే ఉండుంటచ్చు అభిమానులు కామన్ కదా, దాంట్లో ఉంది. అంటే ఆయన 100 కోట్ల క్లబ్ లో లేనాడైతే కాదు కదా. లేదు, మహేష్ బాబు ఇప్పుడు కాదు ఎప్పుడో ప్రూవ్ అయినా. అంటే మీకు అర్థం కాదు 100 కోట్ల క్లబ్ లో తెలుసండి. ఇక అంతసేపు రైట్. ఇకపోతే కమింగ్ టు పాలిటిక్స్ అగైన్, మీ పార్టీ మీద 2-3 పార్టీ ఆఫీసుల మీద దాడి చేసినట్టున్నారు వైసీపీ పార్టీ ఆఫీస్ మీద. వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి ఎక్కడో చోట. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళు ఏదైతే జూన్ నెలలో అధికారంలోకి వచ్చినప్పుడు డైరెక్ట్గా మా పార్టీ ఆఫీసులోకి వెళ్ళిపోయారు కదా. ఏదైతే కన్స్ట్రక్షన్ అవుతున్న ఆఫీసుల్లోకి వెళ్ళారు. వెళ్ళి వాటి మీద దాడులు, తాడేపల్లిలో అయితే కూల్చేశారు కదా. తాడేపల్లి కొత్తగా ఓడగడుతుంది. సో జరిగినాయి. వాళ్ళు వచ్చినాక చర్యకు ప్రతిచర్య అయితే ఉండదు కానీ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. చర్యకు ప్రతిచర్య అని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే మీరు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేశారు, అందుకే మేము కూడా చేసాము. సార్, టీడీపీ ఆఫీస్ మీద దాడిని ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖండించింది. 2 వాళ్ళని అరెస్ట్ చేశాం, జైలుకి వెళ్ళారు. తర్వాత రిమాండ్ పడ్డ తర్వాత బెయిల్ వస్తాయి కామన్ గా. జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారులేండి. అంటే బీపీ వస్తే ఎవరు వెళ్ళరా అని అన్నారు. ఆ మాట సార్, ముఖ్యమంత్రిగా 151 సీట్లతో అధికారంలో ఉండి ఎవడి దయాదాక్షిణ్యం ఉన్నదో ఎప్పుడు బతకకుండా ఉండి రైట్ రాయల్ గా నిజాయితీగా ఉన్నటువంటి వ్యక్తిని బోషిడికి అని తిడితే ఇంకా ఆ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అదన్నా అనకుండా ఎట్లుంటారు? బోషిడికి అంటే నిజంగా ముఖ్యమంత్రి తలుచుకుంటే వాళ్ళు 175 నియోజకవర్గాల వాళ్ళ ఆఫీసులు ఉంటాయా? ఉండవు కదా ఆ రోజు మేము అనుకుంటే. సో అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సహించారు సార్, క్లియర్గా చెప్తున్నా కదా. మేమేమన్నా తప్ప మీరు మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు విపరీతమైన ఫ్యాక్షనిస్టు అది ఇది అని ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయితే 1,00,000 కోట్లు తిన్నాడు, లేదంటే సైకోలు ఇష్టం అన్నట్టుగా రోజు ప్రచారం చేస్తున్నాళ్ళు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయితే ఈ మాట మాట్లాడగలిగే వాళ్ళు? సింపుల్ లాజిక్ అన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యాక్షనిస్ట్ అయితే
ఈ మాటలు ఎవడన్నా మాట్లాడే సైకో నేను చెప్పులు తీసుకొని అంతా గాజు గ్లాసులతో పొడవండి ఇటన్నీ ఎవరన్నా మాట్లాడగలిగే వాళ్ళ? జగన్మోహన్ రెడ్డి గారు చాలా సున్నితంగా ఉంటాడు. ఆయన ఈ గొడవలు ఇట్లాంటివి వద్దంటాడు. పాని వాళ్ళ పాపన వాళ్ళే పోతారు, పైన దేవుడు ఉన్నాడు, మనకు ప్రజలు ఉన్నారు, ఆయన రెండే వర్డ్స్ ఇప్పుడు. సో ఇవన్నీ వద్దంటాడు. కానీ ఇప్పుడు మా పార్టీ కార్యకర్తల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, మమ్మల్ని వాళ్ళు పెడుతున్నటువంటి కేసుల్ని చూసినాక వీళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీళ్ళకి మనం ఏదైతే నార్మల్గా మనం పోనీలే అని వదిలేస్తే వీళ్ళు బరి తెగిచ్చేశారు. సో మనం 2019-24 అట్లాంటి ఏం వద్దని మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. అంత సున్నితంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో భువనేశ్వరి గారి మీద బ్యాక్ కామెంట్స్ చేసినప్పుడు, బ్యాడ్ కాదు బ్యాక్ సైడ్ కామెంట్స్ చేసినప్పుడు, అసెంబ్లీలో కాదు కానీ సార్ బయట జరిగింది అది వాస్తవంగా. వీళ్ళు అసెంబ్లీలో వేరే అంశం చేసి నేను ఇందాక కూడా చెప్పినట్టు బోరుగడ్డ అనిలు, శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళతో పాటు వల్లభనేని వంశీ గారు చేసిన కామెంట్స్ని కూడా అఫీషియల్గా మీరు రెస్పాండ్ అయ్యి ఇది మాకు సంబంధం లేదు, ఎందుకంటే వంశీ అన్న అప్పటికి మీ పార్టీలో అఫీషియల్గా అయితే జాయిన్ కాలేదు, హీ వాజ్ అన్ ఎమ్మెల్యే ఆఫ్ గన్నవరం, అంతే కదా. మీరు ఎందుకని ఈ విషయాల్లో పబ్లిక్గా, ఇప్పుడు మీకు గుర్తుంటే రాజశేఖర్ రెడ్డి గారు ఓపెన్గా అసెంబ్లీలోనే సార్ అంటే ఆయనే నేను మాట్లాడగొట్ట తప్పని చెప్పి వంశీ ఒప్పుకున్నారు కదా. మీరు వంశీ గారి తర్వాత సో నేను ఆ మాటలను విత్డ్రా చేసుకున్నా, నేను ఆ ఉద్దేశంతో అన్నది కాదు అని చెప్పి ఆయన చెప్పాడు కదా. కానీ వాళ్ళ భార్యని మరి సార్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో వాళ్ళే లేడీస్ కాదు కదా, అందరి ఇళ్లలో ఉన్నారు కదా లేడీస్. మరి ఇదే వల్లభనేని వంశీ గారి భార్యని ఇదే నారా లోకేష్ ఆధ్వర్యంలో ఐటీడీపీతో అడ్డమైనటువంటి పోస్టులు పెట్టించినప్పుడు, అక్రమ సంబంధాలు అంటగడుతూ పోస్టులు పెట్టించినప్పుడు మరి ఏమైంది సార్? వాళ్ళు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం కదా, మరి ఖండించాల్సింది పెద్ద వయసులో ఉన్న ముసలి వయసులో ఉన్న ఆయనే కదా ముందు ఖండించాల్సింది. బయటకు రావడానికి కారణం కూడా అదే అనుకో. వల్లభనేని వంశీ గారిని చాలా క్రిటిసైజ్ చేశారు సార్. వాళ్ళు మామూలుగా కాదు, అరెస్ట్ చేశారు. వాళ్ళ భార్య మీద పోస్టులు పెట్టించి ఇష్టం వచ్చినట్టుగా దారుణంగా బిహేవ్ చేశారు. అది చూసి ఆయన బయటకు వచ్చేసాడు. మరి ఇప్పుడు పెడుతున్నాయి భారతమ్మ గారి మీద తెలుగుదేశం వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులు డైరెక్ట్గా వాళ్ళ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి భాషలో ఖండించాల్సింది ఎవరు సార్? ఇప్పుడు రోజా గారి మీద గాలి భానుప్రకాష్ మాట్లాడిన మాటలు, మరి తెలుగుదేశం ఎమ్మెల్యేలు డైరెక్ట్గా లైంగికంగా వేధింపులు మీరు చూసాం కదా. డైరెక్ట్గా కోన రవికుమార్ నుంచి వాళ్ళ ఆదిమూలం దాకా ఇటు వచ్చేటప్పుడు నేను అసలు దీన్ని ఒప్పుకోను. ఎందుకంటే ఎక్కడా కూడా విక్టిమ్ వచ్చి మీకు బయటకు వచ్చి మమ్మల్ని అలా వేధించారని ఎవరో చెప్పలా. కోన రవికుమార్ గారి కేసులో చెప్పలేదు. కోన రవికుమార్ గారి కేసులో ఆల్రెడీ ఆత్మహత్య చేసుకుందన్న, బయటకు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అవునా చెప్పిందా? నజీర్, గుంటూరు ఎమ్మెల్యే నజీర్ విషయంలో కావచ్చు అన్న, ఆదిమూలంకి ఆమె వచ్చి చెప్పింది, తర్వాత సెటిల్మెంట్ చేశారు. ఏది సచివేడ్ ఎమ్మెల్యే ఆదిమూలంది. మొన్న కేజీబీ ప్రిన్సిపాల్ ఎవరైతే సౌమ్య సంథింగ్ నేమ్ సబ్జెక్ట్ తో కరెక్షన్, కోన రవికుమార్ గారు అర్ధరాత్రి వాట్సాప్ కాల్ చేసి వేధిస్తున్నాడు, వాట్సాప్ వీడియో కాల్ తప్ప ఏం మాట్లాడు సార్ అని చెప్పి వాళ్ళు చేసి ఓన్లీ వీడియో కాల్సే మాట్లాడుతున్నాడు. చెప్పింది ఆవిడ ఆత్మహత్యాయత్నం చేసుకుందన్న, తర్వాత హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయింది. అంటే ట్రాల్ అవుతుందని ఆత్మహత్య చేసుకుంది అని కాదు కదా, ఆయన వేధింపులు తట్టుకోలేక. సో ఏందన్న అతను ఒక రౌడీ అక్కడ, మరి ఇష్టమైనట్టుగా భయపడతారు కదా ఎవరైనా. నేను ఇందా చెప్పా కదా, పిచ్చుకోకని చూసి మనందరం భయపడతాం, మరి రౌడీలు చూసి కూడా కొంతమంది భయపడతారుగా. వాళ్ళు ఏం తీసుకొచ్చి పొడిచి చంపేస్తారా అని. సో మరి అటెండర్ల మీద మాట్లాడాల్సింది ఎవరు? సోషల్ మీడియా చట్టం తేవాల్సింది దేని మీద? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అడ్డమైనట్టుగా జంతువులు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది అని కొవ్వెక్కి మాట్లాడిన వాళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టి చట్టం తేవాల్సింది. లేదంటే వీళ్ళకి అక్రమ సంబంధాలు అంటగెడుతూ అసలు నేను కొన్ని చూపిస్తే అన్న చాలా భయానకంగా ఉంటాయి. వాళ్ళ యూట్యూబ్లో వాళ్ళు పెట్టేటటువంటి తమ్నైల్స్ చూస్తే, తమ్నైల్స్ కాదు కామెంట్స్ ఉన్నాయి, కానీ నేను చాలా తమ్నైల్స్ లోపలికి మనం మ్యాటర్ ఓపెన్ చేయలేము. అలాంటివి చూస్తేనే మనం ఓపెన్ చేయలేము. సో మరి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో యాంకర్లు మాట్లాడుతున్నాయి. నేను యాక్చువల్గా పర్సనల్గా భువనేశ్వరి గారి విషయంలో కూడా నేను పర్సనల్గా చాలా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎటు వెళ్తున్నాం మనం, ఎటువైపు తీసుకెళ్తున్నాం, చిరంజీవి గారి కూతురు శ్రీజ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే తర్వాత రోజా గారు, శోభా రాణి, ఇట్లా వరుసగా కంటిన్యూస్గా మనకి ఒక అటాక్ ఆన్ విమెన్. ఈ రాజకీయ నాయకుల భార్యలు, కూతుర్లు, బిడ్డలు వీళ్ళందరూ కూడా విక్టిమ్స్ అయిపోతున్నారు. ఎటు వెళ్తున్నాం మనం అని చెప్పి అప్పుడు అది బాధాకరం అన్న. మొన్న భారతీ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. చాలా మీరు సమయం వచ్చింది కాబట్టి చెబుతున్నా, నేను ఈ లాస్ట్ 5 yearsలో 2 సందర్భాల్లో బాధపడి ఉంటా. ఒకరోజు డైరెక్ట్గా లమ్ కొడక అని చెప్పి డిబేట్లో ఒక తెలుగుదేశం వాడు తిట్టాడు మిమ్మల్ని. ఎస్, అది ఐ థింక్ సుమన్ టీవీ అనుకుంటా. ఆ రోజు డిబేట్ పెడతారా? పెట్టారు ఆ టైంలో.
ఆ టైంలో డిబేట్లు కండక్ట్ చేశారు. ఓకే. తెలుగుదేశం పార్టీ ఇతను ప్రస్తుతం ఏదో డైరెక్టర్ పోస్ట్లో ఉన్నాడు అతను, గోదావరి జిల్లాలకు సంబంధించి. అతను తిట్టినాక నేను ఇంటికి వచ్చి అసలు మనం ఎందుకు ఉండాలి రాజకీయాలు, వాళ్ళు ఏం చేశారు, మన కంటమే వాళ్ళు చేసిన తప్ప, విక్టిమ్స్ లమ్ కొడకలు అసలు ఇలాంటి బూతుల్ని. రెండోది మా భార్య గురించి, అవునా, మా భార్య గురించి పెట్టిన పోస్టులు. సో అక్కడ ఫోటో ఉండదు కాబట్టి ఇంకా బతికిపోయాం. అంటే సోషల్ మీడియాలో కానీ ఎప్పుడు ఒక ఫోటో కూడా ఎక్కడ పెట్టదు కాబట్టి పికప్ చేశారు మీరు. సో ఇట్లా అలా ఏంటంటే మరి మనమే ఈ చిన్న స్థాయిలో ఉన్న నాకే ఎంత బాధ అనిపిస్తే, ఒక్కరోజు కూడా ఒక్క మాట పడకుండా గోల్డెన్ స్పూన్తో ఏదైతే ఉన్నటువంటి భారతమ్మ గారు కానీ వాళ్ళ నాన్న వేలాది మంది ప్రాణాలను కాపాడినటువంటి డాక్టర్ గారు. సో అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి భారతమ్మ నిజంగా మీకు తెలియదు సార్, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు అయితే అంత పబ్లిసిటీ చేసుకుంటారో, ప్రతి వారంలో ఒకరోజు విజయవాడలో ఒక ఆశ్రమంకి, ఒక పిల్లల అనాథాశ్రమంకి భారతమ్మ గారు వెళ్తారని ఎవరికైనా తెలుసా? అవునా? మన జగన్ గారు భారతమ్మ గారు వెళ్ళారు, మీకు గుర్తుందా? అవును. ఆశ్రమంకి ప్రతి వారంలో ఒక రోజు భారతమ్మ గారు వెళ్తారు. అక్కడ ప్రతి ఒక్క పిల్లల పేర్లు భారతమ్మకు తెలుసు. ఎంటైర్ తాడేపల్లి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ అందుబాటులో ఉంటే ప్రతి వారంలో ఒక రోజు వెళ్ళి స్పెండ్ చేసి వస్తారు వాళ్ళతోనే. అది కూడా ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు కాదు, వాళ్ళకి ఏం కావాలంటే అన్నీ ఏర్పాటు చేస్తారు. మళ్ళీ ఇంటి దగ్గరికి ఏదన్నా, ఎందుకంటే జగన్ గారి ఇంటికంటే అన్ని కాస్ట్లీ ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని కాస్ట్లీ వస్తాయి కదా, అవన్నీ పంపిస్తారు, డ్రైవర్ని ఇచ్చి పంపిస్తారు. అంటే కానీ ఎవరికి తెలియదు. అది భారతీయ గారనే కాదు, ఎనీ ఉమెన్ ఫర్ దట్ మ్యాటర్, ఎవరిని కూడా మనం అసలు ఆ రేంజ్ లో అంత సేవా గుణం కలిగి అంత ఆప్యాయంగా ఉండే భారతమ్మ గారి మీద వీళ్ళు చేసినటువంటి ట్రోల్స్ ఏ రోజు రాజకీయం మాట్లాడారు సార్? ఒక్కరోజు అన్న భువనేశ్వర్ మాట్లాడింది కానీ, సరే భువనేశ్వర్ గారు మాట్లాడారు కానీ రాజకీయం ఏ రోజన్నా భారతమ్మ గారు వచ్చి మాట్లాడారా? ఏ రోజు కూడా ఏకవచనంతో కూడా మాట్లాడరా? అలాంటి వాళ్ళ పిల్లల్ని ఇది చూసినప్పుడు, అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మరి వీళ్ళందరూ చేసి ఈరోజు వీళ్ళు నీతి వాక్యాలు చెప్తా ఉంటే తెలుగుదేశం ఐటీడీపీ చట్టాలు తీసుకొని వస్తాం. ముందు చట్టం తీసుకొని వస్తే ముందు లోపలేయాల్సింది నిన్ను నీ కొడుకునే కదా. నిన్నగా మొన్న కూడా విజయమ్మ గారి గురించి జగన్ గారు పట్టించుకోలేదని చెప్పి ఇడుపులబాయిలో మరి ఇట్లా ఫేక్ ప్రచారం చేసేది మీరే కదా, మరి ముందు దాని మీద మాట్లాడాలి కదా వాళ్ళు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని క్రిస్టియన్గా ప్రొజెక్ట్ చేస్తూ హిందూ ఓట్ కన్సాలిడేట్ చేద్దామని పవన్ కళ్యాణ్ గారు 2024 నుంచి అధికారంలోకి వచ్చిన ఒక 6 నెలల నుంచి ఆయన మొదలుపెట్టాడు. దాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏ హిందూ రిచువల్ ప్రాక్టీస్ చేసినా, లేటెస్ట్ ఒక హోమోలో కూర్చున్నా, దండం పెట్టినా, కొబ్బరికాయ కొట్టినా, పై పని చేసుకున్నా, ఏదైనా సరే దే ఆర్ ట్రైయింగ్ టు మాక్ హిమ్ త్రూ హిజ్ రిలీజన్. ఫస్ట్ పాయింట్. రెండోది హిందూ ఓట్ కన్సాలిడేషన్ అంటే మీది ఒక క్రిస్టియన్ పార్టీగా ప్రొజెక్ట్ చేస్తూ గొర్రెలని, రైస్ బ్యాగులని ఇట్లా మాట్లాడుతూ చాలా వరకు హీనస్ కామెంట్స్ ఈ మధ్య ట్విట్టర్లో బాగా చూస్తున్నాం మనం. దీని మీద దీన్ని మీరు ఎట్లా, ఈ అటాక్ని మీరు ఎట్లా సర్వైవ్ అవుతారు? ఎందుకంటే అఫీషియల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఫాలోయింగ్ ఐ మీన్ హీఈస్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ కదా, రైట్? దట్ డజంట్ మీన్ మనందరికీ కూడా ఏ మతమైనా తీసుకునే స్వేచ్ఛ మనకి ఈ దేశం, ఈ రాజ్యాంగం మనకి హక్కు కల్పించింది. సో ఎవరైనా ఏదైనా తీసుకోవచ్చు. కానీ అలా తీసుకోవడమే ఒక తప్పులాగా, ఆ ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతారు, వాళ్ళందరూ గొర్రెలని హిందూ ఓట్ కన్సాలిడేట్ చేసే ప్రాసెస్లో ఉన్నారు. మీరు వాట్ ఈస్ ద రిలీజన్ దట్ యూ ప్రాక్టీస్ అండి? సార్ ఇప్పుడు నేను పక్కా హిందువుని, నేను కానీ వేరే మతాల దగ్గర. మీరు పవన్ కళ్యాణ్ ఫాలో అవ్వట్లేదు ఎందుకు? పవన్ కళ్యాణ్ హిందూ కాదు కదా, ఆయన అనాపాలజెటిక్ సనాతని. మా హిందూ మతంలో అట్లా లేదు సార్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు మేమైతే నేను పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నాను నేను, అంటే అందరూ అట్లానే కంటారు అనుకోండి. హిందూ మతంలో అదే ఉంది. పిల్లల్ని కన్నా 5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోమని హిందూ మతంలో రాశారా? సనాతన ధర్మంలో రాశారా? చెప్పండి సార్. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కలమని హిందూ మతంలో ఉంది. అదే అన్ని మతాల్లో అదే ఉంటుంది అనుకుంటా. పర్సనల్ ఏంటండి? రాజకీయాల్లోకి వచ్చిన పర్సనల్ ఏంది? తల్లి చెల్లి అని మాట్లాడినప్పుడు పర్సనల్ కదా? తల్లి చెల్లి అని మాట్లాడినప్పుడు అది పర్సనలే కదా? వాళ్ళు వచ్చి చెప్పారండి ఇంటికి వచ్చి, ఎవరు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, తల్లి చెల్లిలు సైకోలు, ఏది పర్సనల్? రాహుల్ గాంధీకి పెళ్ళి అవ్వలేదు కానీ అతను ఏదండి ఏమంటారు, అది వెరైటీగా ఉంటుంది సార్. మనం పెళ్లి చేసుకున్నాం ఏమంటా బ్రహ్మచారి కాదు అని మాట్లాడింది ఎవరు? ఇదే కదా. ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి పెళ్లి కాలేదు కానీ
బ్రహ్మచారి కాదు అందెవరు. ఐ థింక్ మీరు జనసేన ఓపెనింగ్ స్పీచ్ గురించి మాట్లాడుతున్నట్టున్నారు. జనసేన ఓపెనింగ్ స్పీచ్లో మాట ఎప్పుడు ఏం పిచ్చాడు, ఏం మాట్లాడతాడు ఎవరో తెలుసా అండి బాబు. అవి ఆడ గుర్తుపెట్టుకుంటా ఏ స్పీచ్లో మాట్లాడాడు. సో మీ ఎట్టవుతాడు ఆయన హిందూ? పర్సనల్ అని చెప్పాను నేను. లెట్ us not talk about his సార్ personal. ఎట్లా హిందూ ఎట్లా అవుతాడు మీరు చెప్పండి. ఇప్పుడు బూట్లు వేసుకొని పూజలు చేసే వాళ్ళకి మద్దతు తెలిపేవాడు హిందూ అవుతాడా? ఏదైతే 40 గుళ్ళు ఏదైతే విజయవాడలో కూలిస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడా? హిందువేగా. మన వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పాడా? మన వినాయక చవితి పండుగ కానీ ట్విట్టర్ ఫేస్బుక్లో కూడా చెప్పలేదు కదా. ఏడున్నాడు అప్పుడు? మాదాపుర, హైదరాబాద్, ఫామ్ హౌసా? ఏంటి హిందూ ఎట్ట అవుతాడండి? ఏదైతే సింహాచలంలో గోడ కూలింది, మరి మెట్లు ఎందుకు కరగాలి? అక్కడికి వెళ్ళి కడగాలి కదా. ఇట్ట పైకి ఎగ్గట్టి యాక్షన్ కెమెరాని స్టార్ట్ అవ్వగానే కడగాలి కదా. బాగుంటుంది ఫోటో. అదే కింద నుంచి అయితే పైనుంచి అని కడగాలి ఈసారి. లేదా మధ్యలో 2 మెట్లన్నా గబగబా క్లీన్ చేయాలి కదా. మీరు చేయాల్సింది అది కాదు. అన్ని మతాలని గౌరవిస్తే అతను మనిషి అవుతాడు. కరెక్ట్. ఒక మతాన్ని ద్వేషించేసి ఏదో ఇంకో మతమే బాగుండాలని కోరుకుంటే అది ఎవరైనా సరే. సో వాళ్ళు ఎట్ట అవుతారు? సో ఎవరి మతం వాళ్ళు ఇష్టం. నేను అన్ని మతాలను గౌరవిస్తాను, నేను చర్చికి పోతాను, నేను హిందువుని. ఆ వాక్యాలు అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు, వింటాం, గౌరవిస్తాం ఖచ్చితంగా దాంట్లో. సో దాని తప్పట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ అన్నారు కదా. ఆయన ఎవరైనా హిందూ మతాన్ని ఎప్పుడైనా వ్యతిరేకించాడా? ఆయన ఏమైనా చంద్రబాబు నాయుడు లాగా బూట్లు వేసుకొని పూజలు చేశాడా? ఏమన్నా చంద్రబాబు నాయుడు లాగా 40 గుళ్ళు గోలగొట్టాడా? అంటే భార్యతో పాటు తిరుపతికి కూడా రాడు అని చెప్పని చాలా వీడియోస్లో నేను చాలా మంది చెప్పడం నేను విన్నా. కాదు సార్, ఇప్పుడు భార్యతో పాటు రావాలని రూల్ ఏమన్నా పెట్టారా హిందూ మతంలో? హిందూ మతంలో పెట్టారా? నేనే వెళ్తా చాలా గుళ్ళకి మా భార్యను తీసుకోకుండా. అంటే పొలిటికల్ సమర్పించడానికి ఇద్దరు ఉండాలనుకుంటే కదా. ఎవరు చెప్పారు? శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఎవరిని తీసుకొని వస్తారు? అప్పుడు ఆయన హిందువే కదా సార్. కాదండి, మీరు చెప్పండి ఎవరిని తీసుకొని వస్తారు అప్పుడు? నేను ఎవరు నేను నరేంద్ర మోడీ గారు హిందూ మత భక్తుడండి. ఇప్పుడు ఆయన పట్టు వస్త్రాలు ఇస్తాను, ఎవరిని తీసుకొని వచ్చిస్తారు? సో అట్లా కాదు కదా, ఎవరిష్టం వాళ్ళు సార్. ప్రతిదాన్ని మీరు బురజల్లేటటువంటి కార్యక్రమం చేసేసి ఏదో ఇక్కడ జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం ముద్ర వేసేయాలి, ఆ మతం ముద్ర వేసేసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఓట్ల కోసం సనాతని అని ఒక వేషం వేయాలి. ఎప్పుడు వేయడండి సనాతని? సనాతన్ అంటే ఏంది అసలు? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకొని మళ్ళీ హిందూ మతంలోకి ఎప్పుడు మారాడు? ఇంటర్మీడియట్లో బాప్టిజం తీసుకున్నాడా? మీరు పాత వీడియోలు ఉంటే చూడండి. నేను అసలు ఇంటర్లో నా ఫ్రెండ్ చెప్తే నేను బాప్టిజం తీసుకున్నాను, బాప్టిజం అయ్యానని. ఒక బాప్టిజం తీసుకున్న అతను హిందూ మతానికి ఎప్పుడు కన్వర్ట్ అయ్యాడు? అయితే అంటే ఏ స్వామి దగ్గర కన్వర్ట్ అయ్యాడు అంటున్నా? అంటే నిత్యానంద స్వామి దగ్గర కన్వర్ట్ అయ్యాడా, లేదంటే ఏ స్వామి దగ్గరికి వెళ్ళి? నిత్యానంద స్వామి ఎందుకు వచ్చాడండి? అంటే ఆయనే సోటబుల్ అవుతాడు కదా దీనికి. ఎవరి దగ్గర కన్వర్ట్ అయ్యాడు చెప్పాలి కదా. లేదు యాక్చువల్లీ సరే, హిందూ మతం పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వారి వాళ్ళ కూతుర్ని వాళ్ళ భార్యని ఎప్పుడు మతంలోకి మారుస్తున్నాడు? వాళ్ళ కూతురు క్రిస్టియన్ అని ఆయనే చెప్పాడు కదా. సో ఇక్కడ మతం ఎవరు ఇష్టం వచ్చిన మతంలో వాళ్ళు ఉండొచ్చు. దాన్ని మనం తప్పు. పాలిటిక్స్ కి రిలీజన్ కి సంబంధం ఏంటండి? మతం మన ఇంట్లో మనం పాలిటిక్స్ లో కులానికో లేదంటే మతానికో సంబంధం ఏంటి? కరెక్ట్. అంటే మీకు ఓన్లీ అంటే మీకు క్రిస్టియన్ వాళ్ళు వద్దా అది చెప్పేమండి పవన్ కళ్యాణ్ని. మేము క్రిస్టియన్లు వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇవ్వండి, దాని మీద మాట్లాడదాం. నేను ఓన్లీ అన్అపాలజీ, అదే మీరైతే కరెక్ట్ చెబుతారు, అది నాకు రాదు, అది మీకు సూట్ అయినట్టు అది అవ్వదు. అదే మళ్ళీ చెప్పండి. అన్అపాలజెటిక్ సనాతని అది ఎప్పుడో ఏడు అంటున్నాను సార్. ఎప్పుడోకప్పుడు అవ్వాలి కదా. ఇప్పుడు ఒకళ్ళు ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మారినప్పుడు ఎప్పుడయ్యాడు? బాప్టిజం ఇంటర్మీడియట్లో తీసుకున్నప్పుడు ఇంటర్మీడియట్ నువ్వు చదవాలా, 3 గ్రూపులు 3 సార్లు చదివావు, 3 ఎత్తుకుపోయినాయి. సో తర్వాత ఎటు ఫర్దర్ స్టడీస్ చదవాలా. ఏదైనా సినిమా షూటింగ్లో మారావా సనాతనిగా? లేదంటే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కండ వేసినప్పుడు మారావా? నిత్యానంద స్వామిని ఎప్పుడైనా కలిసినప్పుడు మారావా? ఎప్పుడు మారావో చెప్పాలి కదా. మాత్రం కూడా జగన్మోహన్ రెడ్డి గారు 40 గుళ్ళు కట్టించాడు. మీరు కూల్చిన గుళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు. ఎక్కడ? విజయవాడలో. వీళ్ళు పుష్కరాల సందర్భంగా, కృష్ణా పుష్కరాల సందర్భంగా వీళ్ళు కూల్చి ఆ విగ్రహాలను తీసుకొని వెళ్ళి, తెలుసు నాకు, ఆ విగ్రహాలను తీసుకొని వెళ్ళి అక్కడ ఏదైతే చెత్త ఎత్తేసేటువంటి బండిలో తీసుకెళ్లారు. మరి అప్పుడు ఏమయ్యాడు పవన్ కళ్యాణ్? ఆ రోజు హిందూ కాదా? మరి ఇన్ని గుళ్ళు కూలుస్తుంటే తిరుపతి లడ్డులో అపచారం జరిగిందని చెప్తే ఎవడన్నా హిందూ అట్లా ప్రచారం చేస్తాడండి? 140 కోట్ల మంది భక్తులకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా కొలుస్తారు కదా. జంతువులు కొవ్వు కలిపి దేవుడికి మనం పెట్టగలుగుతాం? అయోధ్యకు పంపించాను కూడా చెప్పాను. అయోధ్యకు 1,00,000 లడ్లు పంపించాడంట. మోడీ గారు కూడా తిన్నట్టే కదా. అవును.
అపచారమే కదా ఇది. అవును, ఎప్పుడు దట్ ఈస్ వెరీ చాలా మంది మరి ఇలా ప్రచారం చేసేవాళ్ళు హిందూ మత ఉద్ధారకులు అవుతారా, హిందూ మత ద్రోహులు అవుతారా? అవును, కోట్లాది మంది హిందువుల అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్లు పంపించారంట జంతువులు కోది. ఈయన మధ్యలో మాట్లాడినటువంటి ఉప ముఖ్యమంత్రి. మరి ఇట్లాంటి వాళ్ళు ఎట్లా హిందూ మత ఉద్ధారకులు అవుతారు, ఎలా సనాతన అవుతారు? ఫైనల్గా వెంకటరెడ్డి గారు నాకు చెప్పండి, మనకి స్టేట్లో మీ స్టాండ్ ఏంటి అని నాకు పర్సనల్గా నేను ఆలోచిస్తున్న కొన్ని విషయాలు. ఒకటి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరుసగా 3-4 ఉన్నాయి. మీ పార్టీ స్టాండ్ ఏంటి అనేది నాకు చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? సింపుల్గా 1 లైన్ ఆన్సర్ చెప్పండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కాకూడదు, దానికి కార్మికులతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఎస్, డెఫినెట్లీ. సుగాలి ప్రీతి ఇష్యూని మళ్ళీ మీరు టేకప్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు మేము అధికారంలో లేము, దట్టు మేమే సిబిఐకి ఇచ్చాము. సో సిబిఐకి మేమే ఇచ్చాము. ఇప్పుడు రేపు పొద్దున వచ్చింది రేటు, ఇప్పుడు సిబిఐ తేల్చదు అది, ఎందుకంటే ప్రభుత్వం ఇక్కడ సపోర్ట్ లేదు కదా. సో రేపు పొద్దున సరే ఆ కుటుంబానికి న్యాయం ఎంతవరకు చేయాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసింది. బట్ ఆ దోషులకు శిక్ష పడాలని మేము బలంగా కోరుకుంటున్నాం. సో రేపు పొద్దున మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఆ సిబిఐని మళ్ళీ రాకపోతే మేము ఈసారి హైకోర్టు సిట్టింగ్ జడ్జితోనో ఇంకోళ్ళతోనో విచారణ చేయించేటటువంటి కార్యక్రమం అయినా చేస్తాం. ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అంటున్నాడు. ఓకే, ఈ డిఎస్సి కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు. నేను పర్సనల్గా మాట్లాడాను, వాళ్ళకి టైం ఇవ్వకపోవటం వలన వాళ్ళు ప్రిపేర్ అవ్వటానికి ఇది కావచ్చు, జాబ్ క్యాలెండర్ అని చెప్పి కావచ్చు, ఇట్లా చాలామంది అన్ఎంప్లాయీస్ చాలా డిసాటిస్ఫాక్షన్తో ఉన్నారు. మీరు అన్ఎంప్లాయీస్కి అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న కాన్వర్సేషన్ జరిగితే కానీ జరగకపోయినా సరే, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ యువర్ మైండ్ ఫర్ అన్ఎంప్లాయీ పీపుల్ ఆర్ డిఎస్సి ఆస్పిరెంట్స్? అంటే ఇక్కడ ఇప్పుడు డిఎస్సి ఉద్యోగాలు ఇప్పుడు 16,000 వీళ్ళు భర్తీ చేస్తున్నామని మొన్న నోటిఫికేషన్ ఇచ్చేసి దానికి సంబంధించి ఎగ్జామ్ కూడా అయ్యింది, ఇది రిజల్ట్ కూడా ఇచ్చారు. దాని మీద కూడా చాలా ఎలిగేషన్స్ ఏదో ఉన్నాయి. సో 16,000 6,000 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసి ఇంకో 10,000 యాడ్ చేసి ఇచ్చారు. రెండోది పాత డిఎస్సి ఉద్యోగులు మేము ఇచ్చాం. 98 డిఎస్సి 2008 2004లో డిఎస్సి భర్తీ చేయకుండా, అంటే అప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి, అవన్నీ మా ప్రభుత్వం ఉన్నప్పుడు భర్తీ చేసాం. రెండోది ఏంటంటే సార్, ఇక్కడ మేజర్గా ప్రభుత్వ ఉద్యోగాలని ఎంతవరకు మనం కల్పించగలిగాం అంతవరకు మ్యాక్సిమం వైఎస్ఆర్సీపీ చేయగలిగింది. మీరన్న హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, దాదాపు 2 లక్షల చేంజ్ ప్రభుత్వ ఉద్యోగాలు మా హయాంలో చేసాం. 2 ఏళ్ళు కోవిడ్ ఉన్నా. సో ఇప్పుడు మిగిలిన ఏముంటే అది రేపు పొద్దున మళ్ళీ వచ్చినా మేము చేస్తాం. దాంతోపాటు మేజర్గా ఎంఎస్ఎంఈ యూనిట్ లాంటి ప్రోత్సహించాలి. ఎప్పుడైనా చిన్న పరిశ్రమలు 10 మందికి 20 మందికి 50 మందికి ఉపాధి ఇచ్చే ఉంటాయి. సో ఇవి ఇప్పుడు 2,197 ఎంఎస్ఎంఈ యూనిట్లు మూతపడ్డాయి 15 నెలల్లో కేంద్ర ప్రభుత్వ లెక్క ప్రకారం. 2,197 అంటే 30,000 మందికి పైగా ఉపాధి కోల్పోయారు. సో ఇలాంటి ఉపాధి కోల్పోకుండా అవి పెంచుకోగలిగితే ముందు అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది. ఇప్పుడు నిరుద్యోగ రేట్లో 3rd ప్లేస్లో ఉన్నాం ఇండియాలో. అవును, అది కూడా ఏంటి, కేవలం 29 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని సర్వే చేస్తేనే, ఇంకా అంతకన్నా పైన చేస్తే ఎక్కువ తీసుకోకుండా. సో ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళేంది ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలను తొలగించారు. ఇప్పుడు మీరన్న వాలంటీర్లు ఒకవేళ ఉద్యోగాలు కాకపోయినా ఊర్లో 5,000 వస్తా ఏదో దానికి వాళ్ళకి ఉపాధికి ఉపయోగపడేది కదా. వాళ్ళందరూ 2.5 లక్షల మంది తీస్తారు. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి? సో అక్కడ ఉంటే ఊర్లో గౌరవంగా ఉంటూ 5,000 రూపాయల గౌరవ వేతనం దేనికో దానికి ఉపయోగపడేవి. ఈరోజు 5,000 10,000 అన్నా కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి కదా బయట కూడా సిచ్యువేషన్స్. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, తొలగించేశారు. కాబట్టి రేపు పొద్దున వచ్చిన తర్వాత మళ్ళీ యాక్షన్ ఆఫ్ ప్లాన్ ఏ విధంగా చేయాలి ఏంటి అనే దాని మీద ఇంకా టైం ఉంది కాబట్టి పార్టీ ఖచ్చితంగా చూస్తుంది. ఫైనల్గా ఒక విషయం నేను మర్చిపోయాను అడగటం. ఈ సూపర్ 6 మొత్తం హామీలన్నీ నెరవేర్చేసాం, ఇది కొద్దిగా ఎలాబొరేట్గా చెప్పండి మీరు ఆన్సర్. అది నెరవేర్చేసాం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మేము కూడా కొన్ని రీల్స్ చేసాం ఫన్నీగా, ఏంటి బస్సు రాలేదని చెప్పని అదంతా కూడా. ఇప్పుడు కొంతమంది నాకు కామెంట్లు పెడుతున్నారు, ఏమని బస్సు ఎక్కడ వచ్చింది అని చెప్పని. బస్సులు నిజంగానే వేసారా అన్ని కొట్టుకుంటున్నారు కదా జనాలు. ఏంటి కొట్టుకునే దాని గురించి కాసేపు పక్కన పెట్టండి. నిజంగా మీది ఒక వీడియోలో నేను ఎక్కడ చూశాను, మీరు అన్ని బస్సులకు లేవు అది అనేది చెప్పారు. కెన్ యూ ప్లీజ్ ఎలాబొరేట్ ఇట్? సార్ 16 రకాల బస్సులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సర్వీసెస్ సార్ 16 రకాల సర్వీసులు అంటే పల్లి వెలుగు, అల్ట్రా పల్లి వెలుగు, మెట్రో సర్వీసు, సూపర్ లగ్జరీ, ఇట్లా ఇంద్ర, ఇట్లా బస్సులు ఉంటాయి కదా. దీంట్లో 2 సర్వీసులకు మాత్రమే వాళ్ళు స్టేట్ లో ఎలో, అది స్టేట్ మొత్తం తిరగదు. ఎస్, నిజమా? 2 సర్వీసులు ఏంటయ్యి? ఒకటి పల్లి వెలుగు, ఒకటి ఆల్ట్రా పల్లి వెలుగు. అది ఈ జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల కూడా వెళ్ళదు. అంటే పల్లి వెలుగు అంటే ఆ విలేజెస్ లో తిరిగిద్ది, మండల హెడ్ క్వార్టర్ లేదంటే ఆ జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి ఒక 40 కిలోమీటర్లు డిస్టెన్స్ లో తిరిగి. ఈ జిల్లాలో ఇప్పుడు మీరు చివరి ఉంది సార్, ఈ మాచర్ల నుంచి బాపట్ల వెళ్ళాలనుకోండి,
ఉమ్మడి జిల్లా వేసుకుంటే ఎట్లా పల్లెవేలుకి వెళ్ళింది? అదే మరి చంద్రబాబు గారు ఎక్కడి నుంచి అయినా ఎక్కడికి వెళ్ళొచ్చు అని అప్పుడు చెప్పినట్టు అది 2 బస్సులు సార్ ఆయన చెప్పింది. ఇది 2 బస్సులు ఎక్కడ పడితే అక్కడ అంటే అది ఎక్కడికి వెళ్ళదు కదా. వెళ్తానికి మీరు ఏం చేయాలంటే ఇప్పుడు విశాఖపట్నం నుంచి విజయవాడ రావాలనుకోండి, 7-8 బస్సులు మారి రావచ్చు. ఇవాళ బయలుదేరితే పొద్దున్నే సద్దానం కట్టుకొని మధ్యాహ్నం లంచ్ అన్ని చేసుకొని రావచ్చు. లేకపోతే ఈ బస్సులో ఫ్రీ అంటే అట్లా. ఇంకోటి వాళ్ళు చెప్పిన సిటీ సర్వీసులు 2 సిటీ సర్వీస్ మొత్తం 5 సర్వీసుల్లో 2 రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు. ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల ఉంటాయి, బట్ అన్ని చోట్లకి వెళ్ళవు. అవును. ఇంకోటి ఏంటంటే విజయవాడ, గుంటూరులో ఉన్న సిటీ సర్వీసులు అయ్యా 2 టౌన్లకే పనికి వస్తాయి. అచ్చా, సిటీ బస్సెస్ సిటీ బస్సులు కూడా ఉన్నాయి కదా. వైజాగ్ అండ్ విజయవాడ ఓన్లీ, గుంటూరులో లేదు. వైజాగ్, విజయవాడ 2 టౌన్లకే. అది స్టేట్ అంతా ఎక్కడ ఉంది? లేదు. అవును, మా బెజవాడలో ఉంది. 3 ఏదైతే మెట్రో ఎక్స్ప్రెస్ అని పెట్టారు. ఆ మెట్రో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మీకు నాన్ స్టాప్ సూపర్ లగ్జరీకి ఆ సర్వీసులను మార్చారు. ఇప్పుడు సపోజ్ మీరు మచిలీపట్నం టు బెజవాడ నుంచి ఇప్పుడు ఉయ్యూరు ఇవన్నీ కూడా బెజవాడ సార్, మీకు బెజవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళాలి, బెజవాడ టు బందర్ 10 సర్వీసులు ఉన్నాయి. దాంట్లో 8 పని చేయి. అంటే 8 సూపర్ లగ్జరీ కానీ నాన్ స్టాప్ కానీ, దాంట్లో ఫ్రీ లేదు. అవును. అంటే 2 బస్సుల కోసం కొట్టుకోవాలి. సో మరి ఇంకెక్కడ ఇచ్చినట్టు ఫ్రీ? అందుకే కొట్టుకుంటున్నారు. 2 తిరుపతి నుంచి తిరుమల వెళ్ళడానికి లేదు. ఓ ఓకే. దాని పేరు సప్తగిరి ఎక్స్ప్రెస్, వాటికి లేవు. ఇదే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఒకవేళ చిత్తూరు నుంచి కాణిపాకం, చిత్తూరు నుంచి తిరుపతికి ఉందనుకో, అది ఎక్కడానికి లేదు. ఓకే. సో మీకు పల్లె వెలుగుల్లో అంటే ఇప్పుడు సపోజ్ మీకు జగ్గైపేట నుంచి కోదాడ ఉంది. సో జగ్గైపేట నుంచి ఆంధ్ర బోర్డర్ దాకా కూడా పల్లె వెలుగు ఎక్కితే ఫ్రీ లేదు. అదేంటిది? అది ఇంకా వేరే స్టేట్కి వెళ్తుంది కదా బస్సు. కానీ ఈ బోర్డర్ దాకా ఇవ్వాలి కదా, అది లేదు. అంటే ఇప్పుడు వేరే స్టేట్కి వెళ్తే మళ్ళీ టికెట్ కొనుక్కోవాలి కదా. ఎక్కడ వేరే స్టేట్కి కదా సార్, మన స్టేట్లోనే కొనుక్కోవాలి. సో ఎక్కడ ఫ్రీ ఇచ్చినట్టు? 2 ఆటో వాళ్ళకి అక్కడ అన్యాయం జరిగింది. మొదటి సంవత్సరం వాహన మిత్ర 2వ సంవత్సరం ఇవ్వలేదు. ఇది సూపర్ 6లో ఒకటి. సింపుల్ గా చెప్తాను సార్, సూపర్ 6లో 1 15,000 పథకం, 2 18,000 పథకం, 3 20,000 పథకం, 4 36,000 పథకం, 5 3 సిలిండర్లు, 6 ఉచిత బస్సు. కరెక్ట్. మొదటి 15,000లో మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 13,000, 8,000, 9,000 అట్లా వచ్చి ఒక 20 లక్షల మంది కట్టు. ఒకటి పథకం ఎత్తుకుపోయింది. రెండో పథకం 18,000, అంటే ఆడబెట్టింది నెలకు 1,500. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది గుండు 0. మూడోది వచ్చేటప్పటికి నీకు 20,000 రైతు స్టార్ట్ చేసామన్నారు. రెండోది లేదు కదా, నీకు 20,000 రైతు అన్నది మూడో పథకం. మొదటి ఏడాది 20,000 ప్లస్ 0. నీకు 20,000 ఏంటి? నీకు 15, నీకు 15 ఒకటి, నీకు 18, నీకు 18 2, నీకు 20, నీకు 20, నీకు 20 3, నీకు 36, 36 4. మూడోది మీరన్న రైతు భరోసా, అంటే అన్నదాత సుఖీభావ. మొదటి ఏడాది గుండు 0, రెండో ఏడాది 20,000 ప్లస్ లో 14,000 ఇస్తామన్నాడు. ఇప్పటికి 5,000 ఇచ్చాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట 6,000. అది ఆయన అంత ముందు చెప్పలేదు కదా. అదేంటి 20,000 స్టేట్ అన్నారు కదా? కాదా సార్, చంద్రబాబు నాయుడు గారు మాయలు అలానే ఉంటాయి మీకు. రెండోది 7 లక్షల మంది రైతులు కట్ చేశాడు. జగన్ గారు ఇచ్చిన దానికి దీన్ని కంపేర్ చేస్తే 7 లక్షల మంది రైతులకు పోయింది. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఈ 2 సంవత్సరాలు ఇప్పటి వరకు వచ్చింది 5,000. బెనిఫిషియరీస్ 7 లక్షల మంది పోయారు. అట్లానే దాంట్లో ఏది నీకు 15,000 అమ్మఒడి దాంట్లో వచ్చేటప్పటికి 22 లక్షల మంది కట్టు. మళ్ళీ కొంతమందికి 8,000, 9,000, 13,000 కూడా రాలా. నాలుగోది వచ్చేటప్పుడు నీకు 36,000 నిరుద్యోగ వృత్తి. మొదటి ఏడాది 0, రెండో ఏడాది 0. 3 గ్యాస్ సిలిండర్లు ముందు మనం డబ్బులు కడితే వీళ్ళు తర్వాత ఇస్తారంట. మొదటి ఏడాది 1 సిలిండర్, అది కూడా 60 లక్షల మంది కోత. 60 లక్షల మంది కోత. రెండో ఏడాది 60 లక్షల మంది కోత. మరి ఇంకెక్కడ ఇచ్చినట్టు? యాక్చువల్ నిరుద్యోగ వృత్తి గురించి చిన్న మాట యాడ్ చేయాలి. ఈ 36,000 అన్నారు కదా, నెలకు 3,000 చొప్పున. ఆ నెలకు 3,000 కూడా ఎప్పుడు ఇస్తారంటే నిరుద్యోగ వృత్తి వాళ్ళు ఆ ఊర్లో వచ్చి అది బయోమెట్రిక్ వేస్తే ఇస్తారంట. మీకు ఐడియా ఉందా? అది అసలు యాక్చువల్గా అది ఇంప్లిమెంట్ చేస్తేనే కదా సార్ మనకు తెలిసేది. దీనిలో పెద్ద ఫ్లా ఉంది. ఇది లాస్ట్ 2019లో అధికారంలో వాళ్ళు దిగిపోయే ముందు 2-3 నెలలు ఇచ్చారు 1,000 రూపాయలు చొప్పున. ఓకే. అప్పుడు నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తా అన్నారు. అప్పుడు ఇవ్వాలి. చివరి 2-3 నెలలు. ఇప్పుడు కూడా ఏం చేస్తాడు తెలుసా? చివరి 5-6 నెలలు జనాలందరూ మభ్యపెట్టడానికి చేస్తాడు. రెండోది పెన్షన్లు 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి 20 లక్షల మంది ఉన్నారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు లెక్కల ప్రకారం. కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వాలి. అప్పుడు 59 ఏళ్ళు, ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు 49 ఏళ్ళు, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు. సో ఇంకెక్కడ ఇచ్చారు పెన్షన్లు? సో అన్ని జనాలను మభ్యపెట్టి సూపర్ 6, సూపర్ 8 అని సభ పెడుతున్నారు సిగ్గు లేకుండా. సభ దానికి కోట్లాది రూపాయలు తగిలేసి. అదే యాక్చువల్లీ నేను గ్యాస్ సిలిండర్స్ ఫాలో అయ్యాను, నిరుద్యోగ వృత్తి ఫాలో అయ్యాను, బస్సెస్ ఫాలో అయ్యాను, అండ్ ఈ రైతులది కూడా ఫాలో అయ్యాను. ఇప్పుడు మీరు చెప్పిన ఆ 2 తప్ప. సార్ ఫైనల్గా చెప్పాలంటే ఈ 15 నెలల చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏందని సింపుల్గా మనం చెప్పాలంటే, పాలిచ్చి ఆవును వదిలేసి ఎగిరి 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 తన్నేటటువంటి దున్నపోతుల కూటమి అధికారంలో ఉందని చెప్పాలి. ప్రజలు అనుకుంటున్నారు కదా.
ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పాలు ఇచ్చావు ప్రతి నెల పాపం డబ్బులు వచ్చాయి ఏదో ఒకటి. ఇప్పుడు ఎగిరెగిరి తంత అడిగితే తంతున్నారు, ఒకళ్ళ తంతల్లా గుంపు దున్నపోతులు గుంపు ఎగిరెగిరి తంతంగా అది చంపుతున్నారు అవసరం అయితే కూడా. సో ఇలా ఉంది ప్రభుత్వం. ఫైనల్గా వెంకటరెడ్డి గారు, యూ టెల్ మీ వాట్ విల్ బీ యువర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. మీరు అంటే నా సజెషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రెస్ మీట్లు కూడా పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరే కదా తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ అయినా సరే. లేదు సార్, నాకు అవకాశం ఉంది ప్రెస్ మీట్ పెడితేనే కొద్దిగా. కాకపోతే అంటే నేను ఎక్కువ అక్కడ ఉండలేదు, నాకు ఎక్కువ ఈ టీవీ ఛానల్స్ ఇక్కడ ఇవే సరిపోతున్నాయి కాబట్టి అట్లీస్ట్ ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు వెళ్ళి పెడితే బాగుంటుంది. నా ఇట్స్ డెఫినెట్లీ హంబుల్ సజెషన్, ఇట్స్ అప్ టు యూ. సో ఫైనల్గా చెప్పండి, నెక్స్ట్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? నాకైతే టార్గెట్ ఏం లేదు సార్. నేను పలానా ఇది అవ్వాలి, ఇది అవ్వటానికి నేను రాజకీయాల్లో ఉన్నానంటలా. నేను ఈరోజు ఒకటే మాట చెప్తా. నేను మళ్ళీ మీకు 4 ఏళ్ళు పోయినాక ఒకవేళ నాకు ఏ పదవి రాకపోయినా కూడా నేను అదే మాట చెప్తా. మళ్ళీ స్టిక్ ఆన్ మై వర్డ్స్. మేము అధికారంలోకి వచ్చినాక నాకు పదవి రాకపోయినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగానే ఉంటా, ఇలానే పనిచేస్తా. సో నేనేం ఎక్స్పెక్ట్ చేసి రాజకీయాల్లో లేను. నాకు ఇది కావాలి అనేటటువంటి దాంట్లో లేదు. కాకపోతే అప్గ్రేడ్ అవ్వాలనేది కామన్గా ఉంటుంది. ఈ స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళాలనేది ఎవరైనా అనుకుంటారు. కరెక్ట్. సో దానికోసం రాలేదని నిరుత్సాహపడను, ఇది మీ కెరియర్ కదా, రాలేదని నిరుత్సాహపడను. మనకి పైన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు భగవంతుడు ఆశీస్సులు, పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులు ఉంటే మంచి పొజిషన్ ఉంటుంది. సో ఖచ్చితంగా నేనైతే పార్టీ కోసం అంతకుముందు ఎలా కష్టపడ్డానో ఇప్పుడు ఎలా పడుతున్నానో, సో నా వాయిస్ ఎలా వినిపిస్తానో అదే వినిపించుకుంటా వెళ్తాను. సో నా టార్గెట్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ ప్రజలకు మంచి జరిగిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి, మళ్ళీ కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు అనేది క్లియర్. మళ్ళీ వస్తాడు, మళ్ళీ మంచి చేస్తాడు. ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎస్, చేస్తారు. అవునా? ఈసారి ఇంకా ఎక్కువ కిలోమీటర్లు ఉంటుంది. అవును, నేను కూడా విన్నా. ఇంకా ఎక్కువ అంతకుముందు తిరగనటువంటి గ్రామాలు, సో ఇంకెక్కువ రీచ్ అంటే పబ్లిక్ లోకి ఎక్కువ గ్రామాలని టచ్ చేస్తా వెళ్తారు. సౌండ్ గట్టిగా వినపడుతుంది. రావాలి జగన్, కావాలి జగన్. మా ప్రశ్న వ్యూవర్స్ వింటూ ఉంటారు. డూ యూ హ్యావ్ ఎనీ సజెషన్స్ ఫర్ అస్? సార్, ఒకటి, మీరు సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, సో సమాజంలో ఒక సైడ్ ట్రాక్ పట్టించేటటువంటి అంశాల మీద మీ ఫోకస్ చాలా బాగుంటుంది. సో రియల్లీ అప్రిషియేట్ దాంట్లో. థ్యాంక్స్. సో కాకపోతే కొంచెం ఆవేశంగా మాట్లాడతారు, అంటే అది వస్తుంది, దాంట్లో లేదు. ప్రశ్న వ్యూవర్స్కి నేను చెప్పే సలహా ఏముంటుంది సార్? చూస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏముంది, వాళ్ళు ఫాలో అవుతున్నారంటే సార్ వ్యూవర్స్ మనకంటే తెలియగలాలి సార్. మనం చెప్పేది ఏముంది, వ్యూవర్స్ మిమ్మల్ని చూస్తారు, వేరే వాళ్ళని కూడా చూస్తారు. సో అట్లానే మీకు పెరుగుతుంది రీచ్ అంటే వ్యూవర్స్ అది లైక్ చేస్తున్నట్లు లెక్కే కదా. సో ఎనీవేస్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్ వెంకటరెడ్డి గారు. మళ్ళీ ఇఫ్ పాసిబుల్ మళ్ళీ మనం కూర్చుందాము. బాగా హడావుడిగా ఉన్నట్టున్నారు. యా, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, మళ్ళీ వచ్చారు మీరు రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి. వన్స్ అగైన్ ఐఎమ్ లిటరల్లీ వెరీ సారీ ఫర్. భలే వాళ్ళు దాన్ని చెప్పేదే ఉంటుంది కానీ ఇప్పుడు ఒక్కసారి చిన్న, అసలు నేను దాని గురించి ఏం ఫీల్ కాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి చిన్న జరుగుతాయి, దాన్ని మీరు నాకు సారీ చెప్పేది ఏముంది, ఏం లేదు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నైస్ డిస్కషన్. రైట్ అన్న, థ్యాంక్ యూ.